సో ఎనీ డౌట్స్ ఇన్ టేబుల్స్ కానీ ఇంట్రడక్షన్ టు ఫార్మ్స్ ఇంట్రడక్షన్ లో కానీ టేబుల్స్ లో కానీ ప్రాక్టీస్ చేస్తున్నారా? సో ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నారా? ప్రాక్టీస్ అవుతుందా? సో అర్థమవుతున్నాయా కాన్సెప్ట్స్ ఎలా వర్క్ అవుతున్నాయో, ఎలిమెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, అట్రిబ్యూట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, టేబుల్స్ కానీ ఈ ఈ ఫార్మ్స్ నిన్న జస్ట్ మనం ఇంట్రడక్షన్ మాత్రమే స్టార్ట్ చేస్తున్నాము. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఫార్మ్స్ గురించి, బట్ బిఫోర్ కాన్సెప్ట్స్ ఐ ఎక్స్పెక్ట్ దట్ యూ గైస్ ఆర్ బీన్ ప్రాక్టీస్ చేస్తున్నారా? Come on, guys, answer me. Yeah, whether you are able to practice నడుస్తుందా? ఐ మీన్ ఎనీ ఇష్యూస్, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఏం ఇష్యూస్ లేకపోతే దట్స్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఏమన్నా పర్టికులర్లీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఏమన్నా కాన్సెప్ట్స్ ఇట్లా అర్థమైతలేదంటే చెప్పండి. వి షల్ సీ దట్ కాన్సెప్ట్స్ అగైన్, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని every day we'll move with the new topics. Okay, so our facility అయితే you can expect here. Okay, our feasibility అయితే you can expect here. You can call me or you can message me in WhatsApp regarding any concept you don't understand. Okay, so next concept ఏంటంటే టేబుల్స్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నిన్ననే ఫార్మ్స్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే స్టార్ట్ చేసినాను. అంటే ఫామ్ ఏం చేస్తుంది, ఫామ్ వల్ల ఉపయోగాలు ఏంటో అది ఆల్రెడీ నిన్న క్లాస్ లోనే చెప్పాను. సో ఫామ్ ఏం చేస్తుందంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ని తీసుకునేసి ఆ ఇన్పుట్ ని బ్యాక్ ఎండ్ కి పంపిస్తుంది. బ్యాక్ ఎండ్ కి పంపించి అక్కడ ప్రాసెస్ చేసి అది ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళా వచ్చిన డేటాని మనకి చూపిస్తుంది ఫామ్. ఓకే, దట్స్ హౌ ద ఫామ్ విల్ బిహేవ్. ఓకే, ఫామ్ ఫామ్ అనేది ఒక కీ సబ్జెక్ట్ ఇన్ అండర్స్టాండింగ్ వెబ్ డెవలప్మెంట్ లో అండర్స్టాండింగ్ ఫార్మ్స్ ఈస్ వన్ ఆఫ్ ద కీ సబ్జెక్ట్. బికాస్ ఏదైనా తీసుకోండి, చిన్న అప్లికేషన్ తీసుకోండి, పెద్ద అప్లికేషన్ తీసుకోండి, ఎటువంటి అప్లికేషన్ అన్నా కానీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, సైన్ అప్ ఫార్మ్స్, అప్లికేషన్ ఫార్మ్స్, ఎగ్జామినేషన్ ఫార్మ్స్ చాలా ఉంటాయి. చాలా ఫార్మ్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, అండ్ బేసిక్ అండ్ కీ కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు డెఫినెట్లీ అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే యాజ్ యూజువల్ మన దగ్గర డెవలప్మెంట్ ఎలాగైతే క్రియేట్ చేస్తామో ఫార్మ్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఒక ఫార్మ్ అనే ట్యాగ్ ఉంటుంది. ఈ ఫార్మ్ అనేది పేర్డ్ ఎలిమెంట్. ఫార్మ్ పేర్డ్ ఎలిమెంట్ లోపల ఇది ఒక ఫార్మ్ అనేది ఒక కంటైనర్ గా వర్క్ అవుతుంది. ఎలా కంటైనర్ గా వర్క్ అవుతుంది అంటే మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఓఎల్ ఉంది కదా, ఓఎల్ లోపల మనం ఎల్ఐ క్రియేట్ చేస్తాం. సో ఓఎల్ ఇస్ ఎ కంటైనర్ అండ్ ఎల్ఐ ఇస్ ద లిస్ట్ ఐటమ్. సో అలానే ఫార్మ్ అనేది ఒక కంటైనర్. ఆ ఫార్మ్ కంటైనర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ హోల్డ్ ద ఫార్మ్ ఎలిమెంట్స్. ఫార్మ్ లోపల చాలా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ నిన్న మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. సెలెక్ట్ బాక్స్, డ్రాప్ డౌన్, ఇమేజ్ అప్లోడ్ చేసేది, అండ్ ఆల్సో ఇన్పుట్ బాక్స్, నేమ్ ఎంటర్ చేసేది, ఈమెయిల్ ఎంటర్ చేసేది, పాస్వర్డ్ ఎంటర్ చేసేది, అవన్నీ కూడా ఇన్పుట్ ఎలిమెంట్స్. సో ఫార్మ్ ఎలిమెంట్స్. ఆ ఫార్మ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే ఇన్సైడ్ ద ఫార్మ్ కంటైనర్ మాత్రమే వర్క్ అవుతాయి. అలా ఫార్మ్ కంటైనర్ ఫార్మ్ లోపలే వర్క్ అవుతాయి అంటే కాదు, బయట కూడా వర్క్ అవుతాయి. కానీ ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా హోల్డ్ చేసే క్యాపబిలిటీ ఎవరికి ఉందంటే ఫామ్ కి మాత్రమే ఉంది. ఓకే, ఫామ్ కి మాత్రమే ఉంది. సో రియాక్ట్ లో మీరు ఈ ఫామ్ అనే కంటైనర్ డిఫరెంట్ గా వాడతాము. ఈ ఫామ్ లోపల మనం ఎక్కడైతే ఎలిమెంట్స్ బిల్డ్ చేస్తామో, ఏమైనా ఎలిమెంట్స్ ఇన్పుట్ ఎలిమెంట్స్ కానీ, సెలెక్ట్ ఎలిమెంట్ కానీ, డ్రాప్ డౌన్ ఎలిమెంట్ కానీ, అవన్నీ కూడా మనం ఫామ్ లోపల రాస్తాం ఇక్కడ HTML లో. కానీ మీకు కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ రియాక్ట్ కానీ అక్కడ ఉన్నప్పుడు మనం ఫామ్ లో ఎలిమెంట్స్ ఫామ్ లో కాకుండా డైరెక్ట్ గా రాస్తాము. అప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కోడింగ్. అక్కడ ఎందుకు డిఫరెంట్ గా ఉంటుందంటే అక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ వస్తాయి, కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్ అని. అది మళ్ళీ నేను చెప్తాను రియాక్ట్ వచ్చినప్పుడు. కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ ని ప్రిపేర్ చేయాలంటే, ఇన్పుట్ ఎలిమెంట్ ని ప్రిపేర్ చేయాలన్నా, లేదంటే సెలెక్ట్ ఎలిమెంట్ ని ప్రిపేర్ చేయాలన్నా, లేకపోతే డ్రాప్ డౌన్ ని ప్రిపేర్ చేయాలన్నా, లేకపోతే చెక్ బాక్స్ ని ప్రిపేర్ చేయాలన్నా, లేకపోతే రేడియో బటన్స్ ని ప్రిపేర్ చేయాలన్నా, అవన్నీ కూడా ఒక ఫామ్ కంటైనర్ లో మాత్రమే ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మాక్సిమం యూనిట్ టు ప్లేస్ ఇన్సైడ్ ద ఫామ్ కంటైనర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఐ డోంట్ వాంట్, ఓకే నేను రిమూవ్ చేస్తాను. ఫస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ చెప్తాను. ఫస్ట్ ప్రస్తుతానికి మన దగ్గర ఇన్పుట్ ఎలిమెంట్ ఉంటుంది. ఇన్పుట్. సో దీనికన్నా ముందు ఒకటి చెప్పాలి. ఈ ఫామ్ అనేది నేను చెప్పా కదా ఆల్రెడీ, ఈ ఫామ్ అనేది ఒక కంటైనర్ అండ్ ఇట్స్ ఆల్సో అన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ నార్మల్ డివ్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలానే వర్క్ అవుతుంది. కానీ ఈ ఫామ్ ఎలిమెంట్ కి 2 క్యాపబిలిటీస్ ఉన్నాయి.
క్యాపబిలిటీ ఏంటంటే ఫస్ట్ క్యాపబిలిటీ ఏంటంటే ఇట్ కెన్ క్యాప్చర్ ద వాల్యూని క్యాప్చర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సర్వర్ కి ప్రాసెస్ చేయాలి, సర్వర్ కి ప్రాసెస్ పంపించాలి, సర్వర్ కి బ్యాక్ అండ్ సర్వర్ కి పంపించాలి. సో ఆ రెండు ఎబిలిటీస్ ఈ ఫామ్ ఎలిమెంట్ కి ఎలా వచ్చినాయంటే దానికి ఉన్న టూ మెథడ్స్, టూ అట్రిబ్యూట్స్. ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే మెథడ్. ఓకే, ఫస్ట్ అట్రిబ్యూట్ ఇస్ మెథడ్. సో ఫస్ట్ అట్రిబ్యూట్ మెథడ్, ఐ విల్ సే యూ దట్ మెథడ్. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చి యాక్షన్. ఓకే, యాక్షన్. సో ఈ టూ అట్రిబ్యూట్స్ ద్వారా ఒక ఫామ్ ఎలిమెంట్ ఒక డివ్ ఎలిమెంట్ ని సపరేట్ చేయొచ్చు. లేదంటే ఫామ్ ఎలిమెంట్ కూడా ఒక జస్ట్ లైక్ డివ్ ఎలిమెంట్ లాగే వర్క్ అవుతుంది. బట్ ఫామ్ ఎలిమెంట్ అని ఎప్పుడు అనిపించుకుంటుందంటే ఈ రెండు అట్రిబ్యూట్స్ దానికి ప్రొవైడ్ చేసినప్పుడు. ఈ అట్రిబ్యూట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మన ఒక మ్యాండేటరీ, ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ ఎలిమెంట్ బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ దిస్ ఎలిమెంట్. ఒక బటన్ ఉండాలి. బటన్ ఉండాలి. సో ఇప్పుడు ఇది ఒక నార్మల్ ఫామ్. ఈ ఫామ్ లోపల మనకి ఎటువంటి ఇన్పుట్ ఎలిమెంట్స్ కావాలో ఆ ఎలిమెంట్, అటువంటి మనకి ఇన్పుట్ ఎలిమెంట్ కావాలా, లేకపోతే సెలెక్ట్ ఎలిమెంట్ కావాలా, లేకపోతే డ్రాప్ డౌన్ ఎలిమెంట్ కావాలా, లేకపోతే చెక్ బాక్స్ ఎలిమెంట్ కావాలా, లేకపోతే రేడియో ఎలిమెంట్ కావాలా, ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఇన్సైడ్ దిస్ ఫామ్ కంటైనర్ బిల్డ్ చేసుకోవాలి. కానీ ఇది ఒక బేసిక్ ఫామ్. ఆ బేసిక్ ఫామ్ కి మెథడ్ అనే అట్రిబ్యూట్ కంపల్సరీ ఇవ్వాలి, అండ్ యాక్షన్ అనే అట్రిబ్యూట్ కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఈ డేటా మొత్తం సబ్మిట్ అవ్వాలంటే దేర్ షుడ్ బి వన్ బటన్ ఇన్సైడ్ ద ఫామ్. సో ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్. రిమెంబర్, దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫామ్. దీని తర్వాత యూ కెన్ ఇన్వాల్వ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఫస్ట్ నేను ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను, ఇన్పుట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇన్పుట్ ఎలిమెంట్ క్రియేట్ చేసినప్పుడు యూ సీ సంథింగ్ లైక్, and input element is a void element, అంటే it has only start tag. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎలిమెంట్ క్రియేట్ చేసినా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తారు చూడండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే యూ విల్ సీ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఇస్ సబ్మిట్ బటన్. ఓకే, సో ఇది ఒక బేసిక్ ఫామ్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఇన్వాల్వ్ సమ్ అదర్ థింగ్ ఆల్సో. సెలెక్ట్ అనే ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది. ఈ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సెలెక్ట్ ఎలిమెంట్ ఇచ్చానా. ఇప్పుడు ఇది వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. సెలెక్ట్ ఎలిమెంట్ ఈస్ నథింగ్ బట్ డ్రాప్ డౌన్ విత్ ఐటమ్స్. దాని తర్వాత యూ కెన్ ఆల్సో ఇన్వాల్వ్ వన్ మోర్ ఎలిమెంట్, ఇంకొక ఎలిమెంట్ ఇన్వాల్వ్ చేస్తాను. సి యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్, సారీ, input type checkbox. Okay, checkbox, input type check. You can also involve any number of elements. మనకి ఎన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ కావాలో ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ ఫామ్ లోపల మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ యూ కెన్ ఇన్వాల్వ్ సంథింగ్ కాల్డ్ ఈ ఇన్పుట్ టైప్ రేడియో బటన్స్. యూ కెన్ ఆల్సో ఇన్వాల్వ్ రేడియో బటన్స్. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇది ఒక ఫామ్ కంటైనర్. ఈ ఫామ్ కంటైనర్ లో ఇది ఒక టెక్స్ట్ దట్ విచ్ యాక్సెప్ట్స్ ద టెక్స్ట్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, టెక్స్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, సమ్ వాల్యూని సెలెక్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, రేడియో బటన్ ని ఈ రెండిట్లో ఏదో ఒక ఐటమ్ మాత్రం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. చెక్ బాక్స్ అంటే మల్టిపుల్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సబ్మిట్ అంటే ఏదంటే సబ్మిట్ కొడతాం. ఇక్కడ మీరు చూసినారా, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ యూఆర్ఎల్ సంథింగ్ అప్ అండ్ డౌన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ రిమెంబర్ దట్ ఫామ్ అనేది ఒక కంటైనర్ దట్ హోల్డ్స్ all form elements. మన ఫామ్ ఎలిమెంట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్స్ మనం చూస్తాం. ఇప్పుడు గోయింగ్ అహెడ్ ఇప్పుడు మనము క్లాస్ లో ఫామ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఫామ్ ఎలిమెంట్స్ ఎలా వర్క్అవుట్ చేస్తాము అవన్నీ కూడా మనం చూస్తాము. దానికన్నా ముందు నేను ఏం చెప్తున్నా అంటే ఐ షల్ రిమూవ్ ఆల్ దిస్ వన్. ఒకసారి రిమూవ్ చేస్తాను, మొత్తం రిమూవ్ చేసి ఈ మెథడ్ యాక్షన్ యొక్క ప్రామినెన్స్ చెప్తా. మెథడ్ యాక్షన్ యొక్క ప్రామినెన్స్. యాక్చువల్లీ ఇక్కడ మీకు మెథడ్స్ లో ఫామ్ లో మెథడ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఆ ఫామ్ వచ్చేసి వాల్యూస్ ని క్యాప్చర్ చేసిన తర్వాత సర్వర్ కి పంపించేటప్పుడు ఎలా పంపించాలి. సర్వర్ కి మనం 4 ways లో డేటాను పంపించవచ్చు. 4 ways కాదు, మెయిన్లీ 2 ways ఉన్నాయి. మెయిన్లీ టూ వేస్ బట్ దేర్ ఇస్ సమ్ అదర్ మెథడ్స్ ఆల్సో. అవి కూడా ఇంపార్టెంటే. అవి ఎందుకు పనిచేస్తాయి నేను చెప్తాను. ఫస్ట్ మెయిన్ 2 మెథడ్స్ ఏంటో చూద్దాం. మెథడ్ కి ఉండే మెయిన్ 2 వాల్యూస్, 2 ways, మెథడ్స్ కి 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ మెథడ్ అట్రిబ్యూట్ కి. ఫస్ట్ వాల్యూ ఇస్ గెట్, సెకండ్ వాల్యూ ఇస్ పోస్ట్. దాని తర్వాత మీరు ఫ్యూచర్ లో వెన్ యూఆర్ ఇంటూ డెవలప్మెంట్, యాక్చువల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు యుల్ సీ పుట్ డెలీట్. వీటిని ఏమంటామంటే వీటిని క్రడ్ ఆపరేషన్స్ అంటాం. క్రడ్ ఆపరేషన్స్ అంటే సిఆర్యుడి అంటే ఏంటంటే క్రియేట్, రీడ్,
అప్డేట్ డెలీట్. ఓకే, ఇవి క్రడ్ ఆపరేషన్స్ అంటారు. క్రడ్ ఆపరేషన్స్ అంటే ఈ క్రడ్ ఆపరేషన్స్ ఎవరి మీద చేయగలుగుతాము? ఒక డేటా మీద చేయగలుగుతాం. అంటే డేటాని డేటా షుడ్ బి క్రియేటెడ్. డేటా షుడ్ బి క్రియేటెడ్. సో హౌ ఎలా క్రియేట్ చేస్తాము? షుడ్ బి క్రియేటెడ్ అండ్ క్రియేషన్ డేటాని రీడ్ ఏం చేస్తామంటే, రీడ్ అంటే నథింగ్ బట్ చూడగలుగుతాం. నెక్స్ట్ అదే డేటాని అప్డేట్ చేయగలుగుతాం అండ్ ఆల్సో అదే డేటాని డిలీట్ చేయగలుగుతాం. సో ఈ క్రడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకి ఖచ్చితంగా ఈ ఫామ్ అనే కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి. ఫామ్ ఎలిమెంట్స్ ద్వారానే మనం ఈ క్రడ్ ఆపరేషన్స్ ని అచీవ్ చేయగలుగుతాం. ఫ్రంట్ ఎండ్ లో ఎలా అచీవ్ చేస్తాం అనేది వన్ బై వన్ చూద్దాం. ఓకే, దానికన్నా ముందర ఈ పుట్ టు డెలీట్ మెథడ్ ఏంటంటే దిస్ ఇస్ ఫర్ అప్డేటింగ్. జస్ట్ రిమెంబర్ దిస్ మెథడ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ అప్డేట్స్ ద డేటా. ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేస్తుంది. ఇది ఎగ్జిస్టింగ్ డేటాని డిలీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సమ్ డేటాబేస్ లో సమ్ నేమ్ ఈక్వల్ టు సతీష్, మై నేమ్, నా నేమ్ ఉంది. సో ఇది నేను క్రియేట్ చేసినప్పుడు ఎలా చేస్తానంటే, క్రియేట్ చేసేటప్పుడు ఐ విల్ బి యూజింగ్ పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ అంటే ఏం లేదు, ఇట్ క్రియేట్స్ ద డేటా. పోస్ట్ మెథడ్ ఇట్ క్రియేట్స్ ద డేటా, క్రియేటింగ్ డేటా, పోస్ట్ మెథడ్. దాని తర్వాత ఇది వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది? జస్ట్ ఇది మీకు కాన్సెప్ట్ చెప్తున్నాను, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈ నేమ్ ఈక్వల్ టు సతీష్ అనేది మీరు డేటాబేస్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి ఏం చేస్తారంటే, ఫ్రంట్ ఎండ్ నుంచి పోస్ట్ మెథడ్ ద్వారా ఈ డేటాని డేటాబేస్ లో ఇన్సర్ట్ అంటే క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఈ క్రియేట్ చేసిన డేటాని చూడాలంటే, అంటే ఫ్రంట్ డేటాబేస్ కి క్వీరీ పంపించి, అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపించిన తర్వాత మళ్ళీ మీరు డేటా డిస్ప్లే చేస్తారు కదా. డేటా డిస్ప్లే చేసేటప్పుడు ఆ డేటాని చూడాలంటే, అంటే నా నేమ్ ని మళ్ళీ నేను ఫ్రంట్ ఎండ్ లో చూడాలంటే ఐ నీడ్ టు ట్రిగ్గర్ ఏపీఐ. ఏ మెథడ్ తో ట్రిగ్గర్ చేస్తానంటే గెట్ మెథడ్ తో ట్రిగ్గర్ చేస్తాను. సో గెట్ మెథడ్ అంటే నథింగ్ బట్ రీడింగ్. గెట్ ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ టు రీడ్ ద డేటా, రీడింగ్. ఓకే, సో పోస్ట్ ఈస్ టు క్రియేట్ ద డేటా, గెట్ ఈస్ టు రీడ్ ద డేటా అండ్ పుట్ ఈస్ టు అప్డేట్ ద డేటా అండ్ డిలీట్ ఈస్ టు డిలీట్ ద డేటా. ఓకే, ఇది కీ కాన్సెప్ట్స్. ఇది మీరు రియాక్ట్ లో కానీ, Vue.js లో కానీ, AngularJS లో కానీ, ఏ టెక్నాలజీని ఎత్తుకోండి, పైథాన్ కానీ, జావా ఏదైనా ఎత్తుకోండి, మీకు ఈ 4 థింగ్స్ పదే వింటుంటారు. సో డేటా క్రియేట్ చేయడానికేమో మీరు ఏపీఎస్ కి ట్రిగ్గర్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే పోస్ట్. అదే రీడ్ చేయాలంటే ట్రిగ్గర్ చేయాల్సిన మెథడ్ గెట్. అప్డేట్ చేయాలంటే ట్రిగ్గర్ చేయాల్సిన మెథడ్ పుట్. డిలీట్ చేయాలంటే డిలీట్ మెథడ్. సో దీనికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. బిఫోర్ మనం ఈ ఫామ్ ఎలిమెంట్స్ గురించి చదివే ముందర, ఇది నేను ఆల్రెడీ కరెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లో చేస్తున్నాను. ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఇవన్నీ కూడా చూపించాను. సో మీకు కూడా ఈ గెట్ మెథడ్ ఏంటి, పోస్ట్ మెథడ్ ఏంటి, పుట్ మెథడ్ ఏంటి అండ్ డిలీట్ మెథడ్ ఏంటి, ఎలా వర్క్ అయితే నేను చూపిస్తా ఒకసారి. ఓకే, సో ఇప్పుడు నా స్క్రీన్ చూస్తున్నారా? నా స్క్రీన్ లో ఐ విల్ ఓపెన్ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు నేను స్పోర్ట్స్ అండ్ లీగ్స్ కి వెళ్తా. సో ఐ విల్ గో టు స్పోర్ట్స్ అండ్ లీగ్స్ అండ్ ఇక్కడ మీరు యు గో హియర్ అండ్ ఓకే, ఇక్కడ elements. Okay, network tab. This is network tab. Okay, this is network tab and click on fetch XHR. Fetch XHR. Okay, so ఇప్పుడు నేను మళ్ళీ రిమూవ్ చేస్తాను. ఫస్ట్ మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళిపోతాను, డాష్ బోర్డ్కి వెళ్తాను. డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఓకే, నౌ ఐ మీన్ డాష్ బోర్డ్. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను స్పోర్ట్స్ అండ్ లీగ్స్ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది చూడండి. నేను స్పోర్ట్స్ లీగ్స్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 3 ఏపీ కాల్స్ జరిగినాయి. మర్చిపోండి, 3 ఏపీ కాల్స్ జరిగినాయి. ఈ ఫెచ్ కాల్ గురించి వీటి గురించి వదిలేసేయండి. కానీ ఒక కాల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక కాల్, ఈ కాల్ చూడండి. ఈ కాల్ కి నేను రిక్వెస్ట్ మెథడ్ ఇక్కడ చూసారా, రిక్వెస్ట్ మెథడ్ ఏం పంపించాను, గెట్ అని పంపించాను. సో ఇది ఒక ఏపీఐ. ఈ ఏపీఐ ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఈ ఏపీఐని ట్రిగ్గర్ చేయాలి. అదే ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ మనం ఏం చేస్తామంటే మనం కోడ్ రాస్తాము. ఆ కోడ్ ఏం చేస్తుందంటే ఈ ఏపీఐని హిట్ చేస్తుంది. ఎక్కడ హిట్ చేస్తుంది అంటే ఈ ఏపీఐని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ లో కాన్ఫిగర్ చేసి ఈ పర్టికులర్ ఏపీఐని బ్యాక్ ఎండ్ ఏం చేసింటాడంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేసిందంటే ఈ ఏపీఐస్ కి డిఫరెంట్ మెథడ్స్ ని అటాచ్ చేస్తాడు. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ గెట్ మెథడ్. ఈ ఏపీఐని ట్రిగ్గర్ చేసేటప్పుడు మీరు గెట్ మెథడ్ కాకుండా ఇంకా వేరే మెథడ్స్ ఏమైనా పంపించారు అంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఏపీఐ ఏం చేస్తుంది, పర్టికులర్ ఏపీఐ యొక్క పని ఏంటంటే
ఇది మన ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పంపించగానే బ్యాక్ ఎండ్ సర్వర్ కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్ సర్వర్ లో ఏం చేస్తుంది, ఓకే వాడు ఈ యూఆర్ఎల్ ని రీడ్ చేస్తాడు, ఈ ఏపీఐ రీడ్ చేస్తాడు, అండ్ అసలు దీనికి సంబంధించిన మెథడ్ ని రీడ్ చేస్తాడు. రెండింటి ఇప్పుడు ఇదొక ఏపీఐ, ఈ ఏపీఐకి అసైన్ మెథడ్ గెట్. ఇప్పుడు ఏం చేస్తానంటే డేటా బ్యాక్ ఎండ్ డెవలపర్ డేటాబేస్ లో ఉండే డేటాని క్వీరీ చేసి, ఆ క్వీరీ ఏంటి, గెట్ మెథడ్ కదా. గెట్ మెథడ్ అంటే ఏంటి, నథింగ్ బట్ టు రీడ్ ద డేటా అంటే డేటాబేస్ నుంచి డేటాని పికప్ చేసుకొని మళ్ళీ మనకి దాన్ని రెస్పాన్స్ రూపంలో సెండ్ చేస్తాడు. రెస్పాన్స్ రూపంలో బ్యాక్ ఎండ్ డెవలపర్ ఈ విధంగా సెండ్ చేస్తాడు. అంటే చూడండి, స్టేటస్ సక్సెస్ అండ్ డేటా అంటే డేటాబేస్ లో ఉన్న డేటాని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసి మనకి ఇస్తాడు. చూడండి ఇక్కడ ఐడి ఈక్వల్ టు 5 అమెరికన్ ఫుట్బాల్, ఓకే అమెరికన్ ఫుట్బాల్. దాని తర్వాత బేస్బాల్, దాని తర్వాత యూ హ్యావ్ బాస్కెట్ బాల్ అండ్ ఆల్సో సంథింగ్ ఐస్ హాకీ, తర్వాత మీకు రేసింగ్, తర్వాత మీకు సాకర్. ఇవన్నీ కూడా గేమ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టోటల్ 6 గేమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు చూడండి ఇక్కడ, మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 ఈ 6 గేమ్స్. అంటే ఇప్పుడు మనం డేటా ఆల్రెడీ డేటాబేస్ లో స్టోర్ అయిపోయింది. స్టోర్ అయిన డేటాని మనం రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసేటప్పుడు మనం ఏ మెథడ్ యూజ్ చేసాం, ఇఫ్ యూ సీ దిస్ వన్ గెట్ మెథడ్. అంటే గెట్ మెథడ్ ఎందుకు పనికి వస్తుంది అంటే డేటాని రీడ్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, ఇంకో మెథడ్ చూపిస్తాను. సో యాడ్ స్పోర్ట్ యాడ్ చేస్తున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ సమ్ టెస్ట్ స్పోర్ట్, ఓకే టెస్ట్ స్పోర్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లోడ్ ఇమేజ్, యూ కెన్ అప్లోడ్ ఇమేజ్ ఆల్సో. ఇమేజ్ కూడా తీసుకుంటది. ఇప్పుడు నేను క్రియేట్ కొట్టగానే నౌ సీ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్, నౌ ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ ఇక్కడ యాడ్ అనే కాల్ ఉంది కదా, ఈ యాడ్ అనే కాల్ ఏం చేసింది, నౌ యు ఆర్ గోయింగ్, నేను ఈ ఎండ్ పాయింట్ ట్రిగ్గర్ చేశాను. ఈ ఎండ్ పాయింట్ ట్రిగ్గర్ చేసేటప్పుడు రిక్వెస్ట్ మెథడ్ ఏంటి, పోస్ట్. ఈ పోస్ట్ ఏం చేసింది, పోస్ట్ మెథడ్ ఏం చేస్తుంది, డేటాని డేటాబేస్ లో క్రియేట్ చేస్తుంది. సో నేను ఇక్కడ పంపించా కదా డేటాని, స్పోర్ట్ నేమ్ టెస్ట్ స్పోర్ట్, ఈ విధంగా పేలోడ్ లో మనం డేటా పంపిస్తాం. సో నేను ఇవి మళ్ళీ చెప్తాను రియాక్ట్ వచ్చినప్పుడు. ఈ హెడర్స్ అంటే ఏంటి, పేలోడ్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, ఇనిషియేటర్ అంటే ఏంటి, అవన్నీ చెప్తాను. బట్ ఫర్ నౌ యూ అండర్స్టాండ్, మనం ఇలా పోస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు డేటాని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేస్తామంటే పేలోడ్ లోపల సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆ డేటాని డేటాబేస్ లో ఇన్సర్ట్ చేసి మనకి రెస్పాన్స్ పంపిస్తాడు. ఏం రెస్పాన్స్ పంపిస్తాడు, స్పోర్ట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అంటే డేటాబేస్ లో ఇన్సర్ట్ చేశారు. తర్వాత మళ్ళీ నేను ఇమీడియట్ గా గెట్ కాల్, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఒక డేటా అప్డేట్ చేశా కదా, డేటా అప్డేట్ చేసిన మళ్ళీ ఏం చేయాలి, నేను మళ్ళీ ఈ గెట్ కాల్ చేసి, ఈ గెట్ కాల్ ని కాల్ చేస్తే నాకు అప్డేటెడ్ డేటా వస్తుంది. ఇప్పుడు రెస్పాన్స్ చూస్తే మీరు 8 ఐటమ్స్ ఉంటాయి, 7 ఉన్నాయి, 6 ఉన్నాయి, ఇప్పుడు 7 ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు క్రియేట్ చేసిన టెస్ట్ స్పోర్ట్ ఇక్కడ వచ్చి పడింది. ఓకేనా. సో దిస్ ఈస్ పోస్ట్ మెథడ్, ఇది క్రియేట్ చేయడానికి. తర్వాత ఇఫ్ యు ఆర్ ఎడిట్ స్పోర్ట్, ఇక్కడ ఎడిట్ స్పోర్ట్ క్లిక్ చేస్తాను చూడండి. నౌ ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్, మీరు ఆల్రెడీ డేటాని టెస్ట్ స్పోర్ట్ ఉందా, ఈ టెస్ట్ స్పోర్ట్ అనేది దీని పేరు. ఈ టెస్ట్ స్పోర్ట్ ఇన్పుట్ బాక్స్ చూపించగలుగుతుంది. యాక్చువల్లీ మనం నిన్న చదివాం, ఇన్పుట్ ఫామ్ ఏం చేస్తుంది, క్రియేట్, వ్యూ, డెలీట్, అప్డేట్. సో ఇంతకు ముందు ఎంటీ ఉండే దాంట్లో మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఎడిట్ కొట్టగానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని డేటాబేస్ నుంచి ట్రిగ్గర్ చేసింది. ఇక్కడ ట్రిగ్గర్ చేశాను, ఇక్కడ ట్రిగ్గర్ చేసేసి మళ్ళీ ఈ 7 అంటే ఈ పర్టికులర్ స్పోర్ట్ ని ట్రిగ్గర్ చేసి రెస్పాన్స్ ని ఇక్కడ నేను బైండ్ చేసి ఇన్పుట్ బాక్స్ లో చూపిస్తున్నాను. అంటే ఫామ్ ఎలిమెంట్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎన్ ఎబిలిటీ టు షో ద డేటా విచ్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్ అయిన డేటాని చూపించగలుగుతుంది. తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాం, టెస్ట్ స్పోర్ట్ 1 2 3, ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేయగానే యుల్ సీ సంథింగ్ లైక్ అప్డేట్. ఇప్పుడు అప్డేట్ కాల్ చూస్తాం. ఇక్కడ మీరు చూసారంటే రిక్వెస్ట్ మెథడ్ ఏంటి, పుట్ అంటే నథింగ్ బట్ యు ఆర్ అప్డేటింగ్ ద డేటా, ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేస్తున్నారు. దాని తర్వాత మీరు ఇక్కడ కిందకి పోయి చూసారంటే ఆ డేటా అనేది మీరు ఏదైతే ఇస్తారో ఆ అప్డేట్ డేటా అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దట్స్ వన్ థింగ్. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ డెలీట్. ఇప్పుడు మీరు ఇక్కడ డెలీట్ స్పోర్ట్ కదా, డెలీట్ స్పోర్ట్ కొడతారు. డెలీట్ స్పోర్ట్ కొట్టగానే ఇక్కడ 7 అని ట్రిగ్గర్ అయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ మెథడ్ ఏంటి, డెలీట్. అంటే ఈ సింపుల్ గా డెలీట్ చేస్తుంది, ఆ పర్టికులర్ ఐటమ్ ని డెలీట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ కాల్ లో చూస్తే మీకు యాక్చువల్ 7 ఉండాలి, కానీ 6 ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక దాన్ని డిలీట్ చేశారు కాబట్టి. ఇక్కడ మీరు చూసారంటే 6 వస్తాయి టోటల్ రికార్డ్స్. మనం క్రియేట్ చేసిన టెస్ట్ స్పోర్ట్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, సో దీస్ ఆర్ ద మెథడ్స్. అండ్ ఈ మెథడ్స్ ఎందుకంటే డేటాని క్రియేట్ చేయడానికి, రీడ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి. అండ్ హౌ యు ఆర్ పర్ఫార్మింగ్, ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా రీడ్ చేస్తారు, ఎలా అప్డేట్ చేస్తారు, ఎలా డిలీట్ చేస్తారు. సో వాటన్నిటి కోసం మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్టే ఫార్మ్స్. ఓకే,
ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఆ ఫార్మ్స్ కాన్సెప్ట్ ని చూస్తున్నాం. ఓకే. అండ్ అంటే మీకు ఇది రియాక్ట్ లో వెళ్ళినప్పుడు కానీ, వ్యూ చేసుకెళ్ళినప్పుడు కానీ, నెక్స్ట్ చేసుకెళ్ళినప్పుడు కానీ, అప్పుడు మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వర్క్ చేస్తుంటారు. హెచ్టిఎంఎల్ లో మాత్రం, హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ లో మాత్రం మీకు మోస్ట్లీ ఫార్మ్ కి 2 మెథడ్స్ ఉంటాయి. ఫార్మ్ కి 2 మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ వచ్చేసేసి గెట్ టు పోస్ట్. గెట్ టు పోస్ట్ ఈవెన్ దో నేను ఇక్కడ లైవ్ లో చూపించాను మీకు. రీడింగ్ గెట్ ఏం చేస్తుందంటే రీడ్ వ్యూ చేయడానికి, పోస్ట్ ఏం చేస్తుందో క్రియేట్ చేయడానికి. కానీ మనకి ఏంటంటే ఫామ్ లోపల ఈ ఫామ్ ఉన్నది, ఈ మెథడ్, ఈ ఫామ్ కి ఉన్న ఎబిలిటీ ఏంటంటే డేటా కెన్ బి క్రియేటెడ్ బై బోత్ గెట్ మెథడ్ అండ్ ఆల్సో రీడ్ మెథడ్. పోస్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ డేటాను రిట్రీవ్ చేసుకుంటుంది గెట్ మెథడ్. కానీ ఫామ్ యొక్క ఎబిలిటీ ఏంటంటే ఫామ్ లో ఉండే మన మెథడ్ అట్రిబ్యూట్ కి 2 వాల్యూస్ మనం ఎక్కువ 2 వాల్యూస్ నే ఇస్తాము. ఒకటి వచ్చేసి గెట్ టు, ఇంకోటి వచ్చి పోస్ట్. సో రెండు కూడా డేటాని క్రియేట్ చేయడానికే యూజ్ చేస్తాము. సో అది ఎలా అనేది నేను చూపిస్తా. ఓకే. ఫస్ట్ మెథడ్ కి 2 అట్రిబ్యూట్స్ పాసిబుల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, గెట్ ఆర్ పోస్ట్. నేను ఇంత ముందు చెప్పిన గెట్ టు, పోస్ట్ టు, పుట్ టు, డిలీట్ అనేది మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఫర్ నౌ యూ అండర్స్టాండ్ ఫామ్ లో ఉండే మెథడ్ అట్రిబ్యూట్ టూ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి వచ్చేసి గెట్ మెథడ్, ఇంకోటి పోస్ట్ మెథడ్. రెండు మెథడ్స్ లో కూడా మనం యాక్చువల్ అయితే డేటా క్రియేటింగ్, డేటా వ్యూయింగ్. కానీ ఇక్కడ ఫామ్ లో ఉన్న మెథడ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే గెట్ మెథడ్ పంపించి గెట్ మెథడ్ తో ఏపీ ట్రిగర్ చేసినా ఇట్ విల్ క్రియేట్ ద డేటా, పోస్ట్ మెథడ్ తో ట్రిగర్ చేసినా ఇట్ విల్ క్రియేట్ ద డేటా. కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి యాక్షన్ అట్రిబ్యూట్ ఉంది కదా, ఈ యాక్షన్ అట్రిబ్యూట్ లో ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ రాస్తాం. బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఐ జస్ట్ ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ ఒక యూఆర్ఎల్ రాశాను కదా, ఈ యూఆర్ఎల్ ని నేను ఏం చేస్తానంటే యూఆర్ఎల్ కాపీ చేసుకునేసి ఈ యాక్షన్ లో పెడతా. ఇక్కడ ఉన్న యాక్షన్ లో ఐ ప్లేస్ దిస్ ఇన్ యాక్షన్. ఇప్పుడు నాకు ఏమైందంటే, ఇప్పుడు నాకు సింపుల్ గా ఏమైతుందంటే ఈ పర్టికులర్ ఈ ఫామ్ ని సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఈ యాక్షన్ లో ఉండే యూఆర్ఎల్ కి నేను ఇక్కడ డేటాని గెట్ మెథడ్ లో కానీ, పోస్ట్ మెథడ్ లో కానీ ఫామ్ నుంచి క్యాప్చర్ చేసి ఆ యూఆర్ఎల్ కి సబ్మిట్ చేస్తా. అంటే యాక్షన్ లో ఏం రాస్తామంటే రిమెంబర్ డెస్టినేషన్ యూఆర్ఎల్ రాస్తాం. డెస్టినేషన్ యూఆర్ఎల్ ఆర్ బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ ఆర్ ఏపీఐ రాస్తాం. సో రిమెంబర్ దట్. ఓకే. సో ఇప్పుడు ఫర్ టైం బీయింగ్ ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్. ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ గెట్ మెథడ్ ని డెమాన్స్ట్రేట్ చేసి చూడండి. గెట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ రిమెంబర్ దేర్ షుడ్ బి మినిమం 1 ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ ఎలిమెంట్ ఏంటంటే దట్ షుడ్ బి ఏబుల్ టు ఆ ఎలిమెంట్ ఉంటే మాత్రమే దెన్ యూ కుడ్ ఏబుల్ టు సీ ద ఈ పర్టికులర్ థింగ్ చూడగలుగుతారు. ఐ మీన్ నేను ఇప్పుడు డెమోన్స్ట్రేషన్ కదా, దాన్ని చూడగలుగుతారు. సో ఫస్ట్ నా యూఆర్ఎల్ ని అబ్జర్వ్ చేయండి. ఇది ఒక నార్మల్ యూఆర్ఎల్. ఇప్పుడు నేను సంథింగ్ నా నేమ్ రాసేసి ఐ క్లిక్ ఆన్ సబ్మిట్. నేను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే గెట్ మెథడ్. సబ్మిట్ కొట్టంగానే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, క్వశ్చన్ మార్క్ అని క్వీరీ పారామ్ యాడ్ అయింది. క్వశ్చన్ మార్క్ అంటే క్వీరీ పారామ్ యాడ్ అయ్యి ఇక్కడ నేమ్ ఈక్వల్ సతీష్. అంటే ఈ నేమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇన్పుట్ బాక్స్ కి ఒక ఐడెంటిటీ ప్రొవైడ్ చేస్తాం. అదే నేమ్. అంటే జస్ట్ లైక్ ఒక ఇన్పుట్ బాక్స్ కి ఒక అడ్రస్ ప్రొవైడ్ చేస్తాం. ఆ అడ్రస్ నేమ్ అనే అట్రిబ్యూట్ ద్వారా అడ్రస్ ప్రొవైడ్ చేస్తాం. సో మన డేటా అనేది కూడా ఫామ్ ఎలా క్యాప్చర్ చేస్తుంది అంటే ఇట్ విల్ క్యాప్చర్ బై యూజింగ్ దట్ ఆ ఇన్పుట్ యొక్క నేమ్, ఆ ఇన్పుట్ ఎలిమెంట్, ఆ ఫామ్ ఎలిమెంట్ యొక్క నేమ్ అట్రిబ్యూట్ ద్వారా క్యాప్చర్ చేసి అక్కడ ఆ దాంట్లో ఆ ఇన్పుట్ బాక్స్ లో కానీ ఆ ఎలిమెంట్ లో ఇన్పుట్ ఎలిమెంట్ కానీ, టెక్స్ట్ ఎలిమెంట్ కానీ, సెలెక్ట్ ఎలిమెంట్ ఏదైనా కానీ దాని వాల్యూ అనేది మీరు క్యాప్చర్ చేసిన వాల్యూ ఆ నేమ్ అట్రిబ్యూట్ కి సంబంధించిన వాల్యూతో బైండ్ చేసి సర్వర్ కి సెండ్ చేస్తుంది. ఎలా సెండ్ చేస్తుంది అంటే సింపుల్. ఇఫ్ యూ చేంజ్ సంథింగ్ లైక్ నేమ్ దీపిక, దెన్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ ఇట్ విల్ సెండ్ నేమ్ అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చారు కదా, నేమ్ ఈ వాల్యూకి మనం ఎంటర్ చేసిన వాల్యూని బైండ్ చేసి సర్వర్ కి సబ్మిట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది గెట్ మెథడ్ యూజ్ చేశారు కాబట్టి మీకు ఇలా కనిపిస్తోంది. సో ఇది ఇట్ ఇస్ నాట్ ద సేఫెస్ట్ వే. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు గెట్ మెథడ్ ద్వారా మీకు ఏమైతుంది, డేటా అనేది ఇక్కడ అపెండ్ అవుతుంది. డేటా అనేది ఇక్కడ క్వీరీ పారామ్స్ లో అపెండ్ అవుతుంది. ఇక్కడ డేటా కెన్ బి యువర్ డేటా ఇస్ నాట్ సేఫ్. మేబీ మీరు పాస్వర్డ్స్ కానీ, లేకపోతే ఈమెయిల్స్ కానీ, లేకపోతే పర్సనల్ ఏదైనా సమ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు గెట్ మెథడ్ యూస్ చేసి పోస్ట్ చేశారనుకోండి, ఫామ్ లో గెట్ మెథడ్ ఇలాంటి దాంట్లో మీరు సమ్ కాన్ఫిడెన్షియల్ డేటా, లేకపోతే సమ్ ఐ మీన్ పర్సనల్ డేటా, లేకపోతే సమ్
సంథింగ్ డేటా అదే పాస్వర్డ్స్ కానీ అవన్నీ కానీ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే నేను అది కూడా చూపిస్తాను చూడండి. కావాలంటే నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. అక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేస్తాను. దెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ పాస్వర్డ్ ఉందా, ఎంటర్ యువర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు నేను ఐ విల్ రిమూవ్ దిస్ క్వీరీ పెరామ్, ఐ జస్ట్ రీప్లేస్. ఇప్పుడు నేను సతీష్ అని రాశాను, నా నేమ్ రాశాను, పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ 1 2. ఇప్పుడు మీరు చూసారంటే ఈ క్లిక్ చేస్తే ఇక్కడేమో పాస్వర్డ్ హైడ్ అయింది, కానీ సబ్మిట్ కొట్టంగానే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వీరీ పెరామ్స్ లో అపెండ్ అయిపోతుంది. ఇలా అపెండ్ అయిపోవడం వల్ల మీరు ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ కనబడిపోతుంది. ఇక్కడ మీ డేటా అనేది సేఫ్ కాదు. ఇక్కడ ఎవరైనా కానీ మీ డేటాని చూడొచ్చు. అండ్ డేటా కెన్ బి, ఈ డేటాకి బుక్ మార్క్ చేసుకొని ఆ డేటాని ఫ్యూచర్ లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ ప్రోన్ ఆఫ్ హ్యాకింగ్, డేటా కూడా హ్యాక్ అయిపోవచ్చు. డేటా ఇస్ నాట్ సేఫ్ హియర్. అండ్ ఇంకోటి కూడా, ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ లో 2048, రిమెంబర్ 2048 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ 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 లెంత్ ఉండే ఇన్పుట్ ని మనం ఎంటర్ చేసినా గానీ ఈ పర్టికులర్ క్వీరీ పెరామ్స్ లో మీకు 2048 క్యారెక్టర్స్ డేటా మాత్రమే అది చూపించగలుగుతుంది. దానికన్నా మించిన డేటా మనకు చూపించదు. ఓకే, సో దట్స్ ఆల్ లిమిటేషన్. ఇవన్నీ కూడా లిమిటేషన్స్. ఈ మెథడ్ గెట్ యూస్ చేయడం వల్ల ఇవన్నీ లిమిటేషన్స్. ఇలా యాక్చువల్లీ మీరు డేటాని ఈ విధంగా చూపించకూడదు. ఇలా చూపించారంటే దట్ డేటా ఈస్ నాట్ సేఫ్ అండ్ డేటా కెన్ బి హ్యాక్డ్. సో సేమ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఓకే. నౌ ఐ విల్ చేంజ్ ఇట్ టు పోస్ట్ చేంజ్ చేస్తా, పోస్ట్ చేంజ్ చేస్తా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఐ జస్ట్ వాంట్ టు రైట్ మై నేమ్, దెన్ ఐ ట్రై టు రైట్ మై పాస్వర్డ్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు డేటా సబ్మిట్ అయిపోయింది, బట్ క్వీరీ పెరామ్స్ లోకి అపెండ్ అవ్వలేదు. సో పోస్ట్ మెథడ్ ఈస్ సింప్లీ ఏ బెస్ట్ మెథడ్ అండ్ సేఫెస్ట్ మెథడ్ టు క్రియేట్ ద డేటా ఆర్ టు ఇన్సర్ట్ ద డేటా. డేటా అనేది క్వీరీ పెరామ్స్ లో అపెండ్ అవ్వదు అండ్ డేటా ఇస్ సేఫర్ గా ఉంటుంది. అండ్ డేటాని ఎవరు హ్యాక్ కూడా చేయలేరు. అండ్ డేటా కెనాట్ బి బుక్ మార్క్డ్ కాబట్టి మనకి ఆ డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. ఓకేనా? సో అండ్ ఆల్సో రిమెంబర్, ఇక్కడ నేను చెప్పాను 2048 క్యారెక్టర్స్ కన్నా అబోవ్ పంపించమంటే ఇక్కడ మీకు క్వీరీ పెరామ్స్ లో అపెండ్ చేయలేము కాబట్టి దట్ విల్ లిమిట్ ద డేటా అనేది దాన్ని లిమిట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇలాగా పోస్ట్ మెథడ్ యూస్ చేశారంటే సమ్ కాంప్లెక్స్ డేటా అంటే నాట్ ఓన్లీ టెక్స్టే కాదు, సమ్ ఫైల్ కానీ లేకపోతే సమ్ లార్జ్ డేటాను కూడా మీరు పంపించుకోవచ్చు పోస్ట్ మెథడ్ యూస్ చేసి. సో అందుకని ఇట్స్ వెరీ మచ్ రికమెండెడ్ టు జస్ట్ యూస్ పోస్ట్ మెథడ్ యూస్ చేసి డేటాని క్రియేట్ చేయడానికి మాత్రం ఎప్పుడు కూడా మీరు పోస్ట్ మెథడ్ ని యూస్ చేయండి అని నాట్ ఓన్లీ మీ ఎవ్రీవన్, ఎవరైనా కానీ ఫార్మ్స్ గురించి చెప్పేటోళ్ళు ఖచ్చితంగా మీరు పోస్ట్ మెథడ్ యూస్ చేస్తే డేటాని ట్రాన్స్ఫర్ చేయండి. ఇన్ కేస్ గెట్ మెథడ్ యూస్ చేసి కూడా డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎక్కడంటే డేటాని మనం సర్వర్ సెండ్ చేయొచ్చు. అక్కడ మనకి డేటా ఇంటిగ్రిటీ కానీ డేటా కాన్ఫిడెన్షియాలిటీ కానీ అలాంటి రిక్వైర్మెంట్స్ లేనప్పుడు జస్ట్ డేటా ఇక్కడ నుంచి అక్కడికి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ సర్వర్ కి ట్రాన్స్ఫర్ అయితే చాలు. ఇంకా అక్కడ డేటా కాన్ఫిడెన్షియాలిటీ కానీ డేటా ఇంటిగ్రిటీ కానీ అలాంటి మ్యాటర్ కాకపోతే మీరు గెట్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఎయిదర్ యూస్ గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేస్. డేటా కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ డెఫినెట్లీ పోస్ట్ మెథడ్, బికాస్ పోస్ట్ మెథడ్ యూస్ చేసామంటే మీకు డేటా అనేది సెక్యూర్ గా వెళ్తుంది. లేదు గెట్ మెథడ్ యూస్ చేసామంటే డేటా అనేది క్వీరీ పెరామ్స్ లో అపెండ్ అవడం వల్ల డేటా కెన్ బి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానివల్ల యూ నీడ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్. ఓకే, సో దట్స్ అండ్ ఇది మెథడ్స్ గురించి. నెక్స్ట్ యాక్షన్ అట్రిబ్యూట్ లో ఏముంటది? యాజ్ యూజువల్ నేను ఏం చెప్పాను యాక్షన్ అట్రిబ్యూట్ లో ద డెస్టినేషన్ యూఆర్ఎల్, బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ అయితే ఉంటుందో ఆ యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇస్తాం, అంటే ఏపీఐ యూఆర్ఎల్. ఆ ఏపీఐ యూఆర్ఎల్ కి డేటా అనేది మీరు క్యాప్చర్ చేసిన డేటా మొత్తం ఆ ఏపీ యూఆర్ఎల్ కి అదే ఫీడ్ గా వెళ్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఇక్కడ పేరు దీనికి యాడ్ కి పేలోడ్ పంపించారు కదా, ఈ పేలోడ్ లో ఇలా డేటా పంపించినట్టు మనం డేటా అనేది ఆ యూఆర్ఎల్ కి అపెండ్ అయ్యి వెళ్తుంది. అది ఇక్కడ ఇచ్చిన యాక్షన్ లోపల ఇచ్చిన యూఆర్ఎల్ కి ఆ పేలోడ్ లాగా వెళ్ళేసి అక్కడ మీకు యాక్చువల్లీ అది క్రియేట్ అప్డేట్ చేసుకుంటుంది. ఓకే, దాని తర్వాత మీకు నెక్స్ట్ ఇంకొకటి ఉంది అట్రిబ్యూట్ టార్గెట్. ఈ టార్గెట్ అట్రిబ్యూట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను యాంకర్ ఎలిమెంట్ యాంకర్ ట్యాగ్ చూసేటప్పుడు. టార్గెట్ బ్లాంక్, పేరెంట్, సెల్ఫ్, టాప్. సో మీకేంటంటే ఏపీఐ యూఆర్ఎల్ పోస్ట్ మెథడ్ ఆ మెథడ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు
ఆ ఏపీఐ URL అనేది వేరే ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలంటే యూ కెన్ సింప్లీ యూస్ బ్లాంక్. ఇలా బ్లాంక్ యూస్ చేశారంటే న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తుంది. ఓకేనా? సో ఆ యాక్షన్ ఏదైతే మీరు యాక్షన్ ఇచ్చారో ఆ యాక్షన్ ని న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తుంది. దానివల్ల మీకు కొంచెం ఏమవుతుందంటే సమ్ డేటా ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే డేటా యూజర్ కి సంథింగ్ ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టు. అంటే న్యూ ట్యాబ్ లో ఆ యాక్షన్ యూఆర్ఎల్ ఓపెన్ అవడం వల్ల ఓకే డేటా ఈజ్ సెంట్ అని ఒక ఇంటిమేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, దానికోసం మనం యూజ్ చేస్తున్నది టార్గెట్ బ్లాంక్. టార్గెట్ బ్లాంక్ అంటే యాజ్ యూజువల్ నేను చెప్పాను లింక్స్ లో. మీకు ఒకవేళ టార్గెట్ బ్లాంక్ అంటే ఏంటో తెలియకపోతే ప్రీవియస్ క్లాస్ లో మనం లింక్స్ గురించి చదివాము. ఆ లింక్స్ కాన్సెప్ట్ లో మీకు క్లియర్ గా టార్గెట్ ఏం చేస్తుందని చెప్పాను. అది ఒకసారి రివైజ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే. ఇది ఫామ్ యొక్క అట్రిబ్యూట్స్. ఇవి ఫామ్ యొక్క అట్రిబ్యూట్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏవైతే చూసారో ఇవన్నీ కూడా ఫామ్ యొక్క అట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫామ్ ఎలిమెంట్స్ ఫామ్ తర్వాత యూ నీడ్ టు సపరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ అన్నిటిని సపరేట్ చేస్తున్నాను. వన్ బై వన్ ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా చూస్తాము. ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ లోపల మనం ఏవైతే ఈ ఫామ్ కంటైనర్ లోపల మనం ఏవైతే యూజ్ చేస్తామో వాటి గురించి. ఫస్ట్ థింగ్ చూడండి, ఫామ్ లో ఎన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ పాసిబుల్. ఫామ్ లో మనం ఎన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ పాసిబుల్ అంటే నేను చూపిస్తా. I shall give you some quick glance. First thing, input. Input element అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ అలౌస్ యూ టు రైట్ సమ్ టెక్స్ట్ ని కానీ పాస్వర్డ్ ని కానీ ఈమెయిల్ ని కానీ నెంబర్ కానీ హైట్ కానీ సంథింగ్ ఏదైనా ఒక నెంబర్ ఒక ఇన్పుట్ ని మీరు యాడ్ చేయాలంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ మీరు అమెజాన్కి వెళ్తారు. అమెజాన్కి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ అమెజాన్, ఇక్కడ మీరు సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తారు. సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ మొబైల్ ఇట్ కెన్ యాక్సెప్ట్ సమ్ టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ యాక్సెప్ట్ చేస్తుంది, మొబైల్ నెంబర్ యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో ఎనీథింగ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఒక టెక్స్ట్ ఇన్పుట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ జస్ట్ యాక్సెప్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ఏం చేసుకుంటామంటే ఇన్పుట్ ఎలిమెంట్ ఇస్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఓకే, దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లేబుల్. ఈ లేబుల్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఈ లేబుల్ ఎలిమెంట్ పర్టికులర్లీ ఒక్కొక్క ఇన్పుట్ బాక్స్ మీరు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేసినారు, సపరేట్ గా దీనికి ఒక లేబుల్ మీరు ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఇదేంటిది నేమ్ అనే ఎంటర్ యువర్ నేమ్ కదా. ఇక్కడ మీకు దీన్ని ఏమంటారని చెప్తాను. ఈ ఎంటర్ యువర్ నేమ్ కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదేంటో చూపించి చెప్తాను. కానీ ఈ ఆరెంజ్ బాక్స్ ఉంది కదా, ఈ ఆరెంజ్ బాక్స్ అనేది ఇన్పుట్. దీనికి ఒక సపరేట్ లేబుల్ మీరు ఇచ్చుకోవచ్చు. లేబుల్ ఇచ్చుకోవాలంటే మీరు యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే లేబుల్ ఎలిమెంట్. ఓకే, దాని తర్వాత మీ దగ్గర ఫీల్డ్ సెట్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఫీల్డ్ సెట్ ఈ ఫీల్డ్ సెట్ ఏం చేస్తుందంటే రిలేటెడ్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీకు ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. దాని తర్వాత ఇదేమో టెక్స్ట్, ఇదేమో పాస్వర్డ్, అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇంకో ఇన్పుట్ క్రియేట్ చేస్తాను, మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్పుట్ టైప్ అండ్ ఈమెయిల్ ఉంది కదా, ఇన్పుట్ టైప్ ఈమెయిల్ ఈ రెండింటిని మనం గ్రూప్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ పైన ఒక ఎంటర్ కొడతాను, ఇక్కడ ఒక ఎంటర్. ఇప్పుడు ఈ రెండింటిని మనం గ్రూప్ చేయాలంటే వీ కెన్ సింప్లీ యూస్ ఫీల్డ్ సెట్ అనే ఎలిమెంట్ యూస్ చేయొచ్చు. యాక్చువల్లీ మీకు ఎగ్జాంపుల్ తో డెమాన్స్ట్రేట్ చేసేప్పుడు చూపిస్తాను యాక్చువల్లీ ఏం చేస్తాం అనేది. కానీ దీని కాన్సెప్ట్ ఏంటంటే ఫీల్డ్ సెట్ రిలేటెడ్ ఇన్పుట్స్ అంటే ఈమెయిల్ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ సెట్ అనే ఎలిమెంట్ యూస్ చేసి ఈ రెండింటిని గ్రూప్ చేసామంటే అది కొంచెం యూజర్ కి ఇంకొంచెం ప్రజెంటేషన్ వైస్ ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ కనిపిస్తుంది. ప్రజెంటేషన్ వైస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇది యాక్చువల్ గా మీకు ఒక బాక్స్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ రెండింటిని గ్రూప్ చేయడం వల్ల దీని చుట్టూ ఒక బార్డర్ వచ్చేసి ఆ బార్డర్ సమ్ హైలైట్ అయ్యి, అంటే ఈ రెండు కూడా రిలేటెడ్ ఐటమ్స్ అని యూజర్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో అలాంటి ఎలిమెంటే ఈ ఫీల్డ్ సెట్ విల్ వర్క్ అలాంగ్ విత్ లెజెండ్. లెజెండ్ కాంబినేషన్ లో వర్క్ అవుతాయి. నేను చూపిస్తాను అవంటే ఏంటనేది మీకు ఇన్ ఏ వైల్ చూపిస్తాను. దీని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా ఏంటంటే ఇప్పుడు మీరు పైన ఇన్పుట్ బాక్స్ చూసారు. ఈ ఇన్పుట్ బాక్స్ ఏంటి, మీరు ఏం ఎంటర్ చేసినా కానీ, ఇలా మీరు లెటర్ ఎంటర్ చేసినా కానీ అంతా కూడా మీరు ఒకటే లైన్ లో వస్తుంది. మీరు ఎంత డేటా ఇచ్చినా కానీ తీసుకుంటుంది. బట్ ఇదంతా కూడా ఓవర్ఫ్లో అయిపోయి మీకు ఇంతే కనిపిస్తుంది. బట్ ఇదేంటంటే డేటా మొత్తాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఏంటంటే సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ దీనిలా ఇన్పుట్ బాక్స్ లాగే ఉంటుంది. కాకపోతే దాంట్లో మనం టెక్స్ట్ బాక్స్ యొక్క ఎన్ని రోస్ కావాలి అంటే హైట్, అంటే మన ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లోపల
మనం ఇలా టెక్స్ట్ అంతా కూడా ఒకటే లైన్ లో కాకుండా 2-3 లైన్స్ లో మనం 2-3 లైన్స్ లో మనం డేటాని టెక్స్ట్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ ఏరియాలో మనం ఎన్ని రోస్ ని ఆ ఇన్పుట్ బాక్స్ ఎన్ని రోస్ చూపించాలి, ఎన్ని కాలమ్స్ చూపించాలి అంటే నథింగ్ బట్ హైట్ అండ్ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది రోస్ అండ్ కాలమ్స్ అనే అట్రిబ్యూట్స్ యూజ్ చేసి కంట్రోల్ చేస్తాం. ఈ టెక్స్ట్ ఏరియా ఓపెన్ వచ్చినప్పుడు చెప్తాను వాటి గురించి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే సెలెక్ట్ ఎలిమెంట్. ఓకే, ఈ సెలెక్ట్ ఎలిమెంట్ యాజ్ యూజువల్ ఇందాక మీకు చూపించాను. సెలెక్ట్ ఎలిమెంట్ ఏం చేసింది, ఒక లిస్ట్ ఆఫ్ డ్రాప్ డౌన్ ఐటమ్స్ చూపించేసి అందులో మీకు కావాల్సిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. సో ఈ సెలెక్ట్ ఎలిమెంట్ ఆ విధంగా వర్క్ అవుతుంది. సెలెక్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా సెలెక్ట్ ఆప్షన్ కాంబినేషన్ లో వర్క్ అవుతాయి. ఓకే, సెలెక్ట్ ఆప్షన్ కాంబినేషన్స్ లో వర్క్ అవుతాయి. ఓకే, సెలెక్ట్ ఆప్షన్ కాంబినేషన్ సెలెక్ట్ అనేది కంటైనర్, ఆప్షన్స్ అనేది దాని లోపల ఉన్న ఐటమ్స్. ఓకే, అది నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ తర్వాత యూ విల్ బి హ్యావింగ్ ఆప్ట్ గ్రూప్ కూడా ఉంటాయి. అంటే ఇది ఆప్షనల్, కానీ ఇది తెలుసుకోవడం తప్పులేదు. సో ఇది కూడా దీనిలో కవర్ చేస్తా. ఓకే, నెక్స్ట్ మీకు ఏముంటుందంటే నెక్స్ట్ కొంచెం వేరే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే వేరే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే వీటిని ఏమంటామంటే స్టాట్స్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ చూపించినవి ఇవేమో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ని యూజర్ ఎంటర్ చేసే టెక్స్ట్ ని క్యాప్చర్ చేస్తుంది. ఇదేమో సెలెక్ట్ ఏమో యూజర్ సెలెక్ట్ చేసుకున్న డేటాని క్యాప్చర్ చేస్తుంది. ఈ టెక్స్ట్ ఏరియా కూడా యూజర్ ఇన్పుట్ చేసిన డేటాని క్యాప్చర్ చేస్తుంది. ఇదేమో ప్రెజెంటేషన్ వైజ్ ఎన్హాన్స్మెంట్, రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటి కూడా రిలేటెడ్ ఇన్పుట్ ఐటమ్స్ అన్నిటి కూడా గ్రూప్ చేస్తుంది. దాని తర్వాత ఈ మీటర్ కానీ ఇంకా ప్రోగ్రెస్ ఇలా ఉంది. ఇవేంటంటే దీస్ ఆర్ సంథింగ్ లైక్ సమ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఒక పర్టికులర్ యాక్షన్. ఇవి కూడా ఫామ్ ఎలిమెంట్స్ కింద ఎందుకు వేసానంటే దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఫామ్ కి సంబంధించిన అంటే మీకు డేటా డౌన్లోడ్ చేసేటప్పుడు సమ్ స్టేటస్ చూపిస్తా ఉంటది. లేకపోతే ఇప్పుడు మీకు బ్యాటరీ ఉంటది, మీ మొబైల్లో బ్యాటరీ ఉంది కదా, మీ మొబైల్లో బ్యాటరీ 100% ఉన్నప్పుడు గ్రీన్ కలరు, అండ్ 20% వచ్చినప్పుడు ఎల్లో కలర్, అండ్ బిలో 20 వచ్చినప్పుడు సమ్ రెడ్ కలరు, మళ్ళీ పూర్తిగా డమ్మీ అయిపోయేటప్పుడు సమ్ బ్యాటరీ అనేది సమ్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతాయి కదా. అవన్నీ ఏమంటే స్టేటస్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఫామ్ ఎలిమెంట్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్ స్టేటస్ ఎలిమెంట్స్ కూడా. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బటన్. ఈ బటన్ ఎలిమెంట్ కూడా ఫామ్ ఎలిమెంట్ కి సంబంధించిందే. సో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది బటన్ అనేది. సో మీరు ఏ ఎలిమెంట్ ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ ఈవెన్ క్రియేట్ ఎనీ కాంప్లికేషన్స్. బట్ బటన్ లేకపోతే మాత్రం మీరు డేటా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని డేటా ఉన్నా కానీ ఆ బటన్ ఎలిమెంట్ ఉంటేనే డేటాని మీరు సబ్మిట్ చేయగలుగుతారు. ఓకే, ఈ ఎలిమెంట్స్ అన్నిటి కూడా మీరు కంప్లీట్ చేశారంటే యూఆర్ గుడ్ టు గో విత్ ఫార్మ్స్ మీకు కంప్లీట్ గా అర్థమైనట్టే. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ బటన్ ఎలిమెంట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ వన్ బై వన్ ఎలిమెంట్ అంతా కూడా కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ కంప్లీట్ థింగ్ రిమూవ్ చేస్తాను. అండ్ ఫస్ట్ బటన్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫామ్ క్రియేట్ చేశాను, దాంతో బటన్ క్రియేట్ చేశాను. సో బటన్ బై డిఫాల్ట్ గా బటన్ అనేది ఒక పెయిడ్ ఎలిమెంట్. బటన్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా బటన్ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, బటన్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది, దాని లోపల కంటెంట్ ఉంది. సో ఈ కంటెంట్ అనేది ఆ బటన్ యొక్క బిహేవియర్ ని బేస్ చేసుకొని మనం రాస్తాం. సో మనం ఏంటంటే ఇప్పుడు నీకు త్రీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ ఒకటి, లాగిన్ అండ్ రిజిస్టర్ అండ్ ఇంకేమున్నాయి, రీసెట్. సో ఇప్పుడు మీరు చూసారంటే బై డిఫాల్ట్ ప్రతి ఎలిమెంట్ ప్రతి బటన్ ఎలిమెంట్ కూడా డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే సబ్మిట్. డిఫాల్ట్ బిహేవియర్ సబ్మిట్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే బై డిఫాల్ట్ గా మీరు ఇందులో టైప్ అనే అట్రిబ్యూట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ సబ్మిట్. బై డిఫాల్ట్ గా ఈ అట్రిబ్యూట్ మీరు ప్రొవైడ్ చేయకపోతే, if you don't provide attribute type attribute మీరు బటన్ ప్రొవైడ్ చేయకపోతే అది డిఫాల్ట్ గా ఏం తీసుకుంటుందంటే సబ్మిట్ కింద తీసుకుంటుంది. అంటే సబ్మిట్ కింద అంటే ఇప్పుడు మీకు ఇక్కడ సమ్ ఇన్పుట్ బాక్స్ ఉంది అనుకోండి, ఓకే, ఇన్పుట్ బాక్స్ ఉంది. ఈ ఇన్పుట్ బాక్స్ లో సంథింగ్ ఎంటర్ చేశారు, సతీష్ అని ఎంటర్ చేస్తున్నారు. ఓకే, నౌ ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్, డేటా సబ్మిట్ అయిపోతుంది. సో దీన్ని గెట్ మెథడ్ మారుస్తాను, మీకు కొంచెం కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఐ ట్రై టు రైట్ మై నేమ్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు డేటా సబ్మిట్ అయిపోయింది. ఓకే,
డేటా సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ మీకు రీసెట్ ఉంది. లాస్ట్ లో బటన్ ఏముంది, రీసెట్ బటన్ ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ డేటా అనేది సతీష్ ఇస్తాను. సతీష్ అని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే రీసెట్ కొడతాను. ఇక్కడ మీరు యాక్చువల్లీ ఇక్కడ ఈ యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి. యూ నీడ్ టు అబ్జర్వ్ దిస్ యూఆర్ఎల్. ఓకే, ఈ యూఆర్ఎల్ ని అబ్జర్వ్ చేయండి బాగా. సి ఇప్పుడే ఓకే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేను సతీష్ అని ఇస్తాను. సతీష్ అని టెక్స్ట్ ఇస్తాను. సబ్మిట్ కొట్టినప్పుడు ఎలాగో డేటా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ బటన్ సబ్మిట్ బై డిఫాల్ట్ బిహేవియర్ టైప్ సబ్మిట్. మీరు టైప్ సబ్మిట్ ప్రొవైడ్ చేయకపోతే ఆటోమేటిక్ గా టైప్ సబ్మిట్. ఇప్పుడు మీరు రీసెట్ ఉందా, రీసెట్ క్లిక్ చేస్తే డేటా చూడండి సబ్మిట్ అవుతుంది. డేటా ఎందుకు సబ్మిట్ అవుతుంది, ఆ బటన్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ సబ్మిట్. సో మనం ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఒకవేళ రీసెట్ బటన్ కానీ క్లియర్ బటన్ కానీ, రీసెట్ ఆర్ క్లియర్ ఏదో ఒకటి ఉంటుంది, రీసెట్ ఆర్ క్లియర్. సో ఇదంటే ఏంటంటే ఆల్రెడీ మీరు డేటాని ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఎంటర్ చేసిన తర్వాత దాన్ని రీసెట్ చేయడానికి కానీ క్లియర్ చేయడానికి కానీ మనం ఒక బటన్ ని ప్రొవైడ్ చేయాలి. ఆ బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డేటా రీసెట్ అవడమే. రీసెట్ అవడం అంటే డేటా అనేది ఇనిషియల్ స్టేట్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను SATHI కొడతాను. రాసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ టైప్ ఇవ్వలే రీసెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ సంథింగ్ లైక్ సమ్ డేటా రీసెట్ క్లియర్ కొట్టినా కానీ డేటా సబ్మిట్ అవుతుంది. సో ఇటువంటి సినారియోని హ్యాండిల్ చేయాలంటే మనకున్న టైప్ అట్రిబ్యూట్ ని తీసుకురావాలి. టైప్ అట్రిబ్యూట్ లో ఇక్కడ మనం ఏం చేస్తాం, రీసెట్ అని రాస్తాం. ఓకే, టైప్ అట్రిబ్యూట్ లో రీసెట్ ఇస్తాం. ఇప్పుడు చూడండి యాక్చువల్లీ ఇఫ్ ఐ ట్రైన్ టు రైట్ ఎనీథింగ్ అండ్ ఇఫ్ ఐ రైట్, ఓకే ఇది క్లియర్ చేస్తాను. ఇఫ్ నథింగ్ ఇస్ దేర్, ఇఫ్ ఐ ట్రై టు రైట్ సంథింగ్ దెన్ రీసెట్ క్లియర్ కొడితే డేటా సబ్మిట్ అవ్వదు. డేటా సబ్మిట్ అవ్వకుండా డేటా ఇక్కడ క్లియర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ డేటా ఇచ్చానా, డేటా రాసానా ఇన్పుట్ బాక్స్ లో, రాసిన తర్వాత ఇక్కడ ఏమైంది, రీసెట్ క్లియర్ కొడితే ఇంతకుముందు డేటా సబ్మిట్ అయింది. ఇప్పుడు ఏమైంది చూడండి, సబ్మిట్ అవ్వదు. రీసెట్ క్లియర్ కొడితే డేటా రీసెట్ అవుతుంది. సో బటన్ కి ఏంటంటే బై డిఫాల్ట్ గా సబ్మిట్ అనేది ఉంటుంది. సబ్మిట్ అనే డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది. అది మనం మెన్షన్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ సబ్మిట్ బటన్ తీసుకుంటుంది. కానీ ఒక బటన్ కి మనం డిఫరెంట్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయాలంటే మాత్రం 110% యూ నీడ్ టు యూస్ టైప్ అట్రిబ్యూట్ యూస్ చేసి టైప్ అట్రిబ్యూట్ కి మీరు రీసెట్ సబ్మిట్ ఒకవేళ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, సబ్మిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అది డిఫాల్ట్ తీసుకున్నా దాన్ని ఇవ్వకపోయినా పర్లేదు. కానీ రీసెట్ యాక్షన్ ని మీరు రీసెట్ ఫంక్షనాలిటీని ఒక బటన్ కి మీరు బైండ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైప్ అట్రిబ్యూట్ ని తీసుకురావాల్సిందే. ఓకే, దెన్ ఇంకా లాగిన్ రిజిస్టర్ ఇవన్నీ కూడా జస్ట్ డేటాని పంపించడమే కదా. బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ యూ వాంట్ టు క్రియేట్ ద టైటిల్ ఆఫ్ దట్ బటన్ యొక్క టైటిల్ ఎలా ఉందో క్రియేట్ చేయాలి. అండ్ మీకు ఇంకోటి చెప్తాను, ఇలా ఒక బటన్ ఎలిమెంట్ కదా, ఈ బటన్ ఎలిమెంటే కాకుండా యూ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ ఇన్పుట్ ఎలిమెంట్ కూడా యూస్ చేయొచ్చు. ఇన్పుట్ ఎలిమెంట్ కూడా చెప్తాను, అది ఫ్యూచర్ లో ఐ మీన్ కమింగ్ ఇంకొక 3-4 మినిట్స్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే టైప్ ఇచ్చేసి టైప్ ఇచ్చేసేసి ఈ విధంగా ఇన్పుట్ రాసి ఇన్పుట్ కి టైప్ ఈక్వల్ టు బటన్ ఇచ్చేసామంటే ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు సబ్మిట్ బటన్ లాగైతే ఇలా మీరు బటన్ క్రియేట్ చేసి ఇలా బటన్ సబ్మిట్ బటన్ రాసారు కదా, ఇలానే సేమ్ ఫంక్షనాలిటీ అండ్ సేమ్ అపీరెన్స్ కానీ సేమ్ ప్రెజెంటేషన్ కానీ మీరు ఇన్పుట్ ఎలిమెంట్ కూడా యూజ్ చేసి అచీవ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ టైప్ కి మనం అట్రిబ్యూట్ బటన్ ఇవ్వాలి అండ్ వాల్యూ రీసెట్ సబ్మిట్ వాల్యూ సబ్మిట్ ఇచ్చామంటే ఆ సబ్మిట్ బటన్ ని ఫంక్షనాలిటీని బైండ్ చేసినట్టు, రీసెట్ ఫంక్షనాలిటీ బైండ్ చేసినట్టు. ఇది నేను ఇన్పుట్ ఎలిమెంట్ వచ్చిన మళ్ళీ చెప్తాను మీకు, ఎందుకంటే చెప్తున్నాను బటన్ ఎలిమెంట్ గురించి ఎలా చూస్తున్నాం కాబట్టి చెప్పాను. బటన్ ఎలిమెంట్ టూ వేస్ లో క్రియేట్ చేయొచ్చు. ఒక డైరెక్ట్ గా మనం బటన్ ట్యాగ్ యూస్ చేయొచ్చు, లేదంటే ఇన్పుట్ ట్యాగ్ యూస్ చేసి దానికి టైప్ బటన్ అండ్ వాల్యూ సబ్మిట్ కానీ రీసెట్ కానీ ప్రొవైడ్ చేసినా కానీ మనం బటన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, బటన్స్ ఈ విధంగా ఫామ్ లోపల బటన్స్ ని మనం 2 వేస్ లో క్రియేట్ చేస్తాం. ఒకటి వచ్చి ఇది, ఇంకోటి వచ్చి ఇది. సో అది గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి చెప్పాను. దాని తర్వాత దెన్ వి షల్ గో టు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లేబుల్ చూద్దాం. ఫస్ట్ లేబుల్ చూద్దాం. లేబుల్ చూసిన తర్వాత ఇన్పుట్ ఎలిమెంట్ చూద్దాం. ఇన్పుట్ ఎలిమెంట్ అంటే చాలా పెద్ద టాపిక్ అది, అందుకని ఫస్ట్ వి షల్ గో విత్ ఇన్పుట్ ఎలిమెంట్, దాని తర్వాత లేబుల్ ఎలిమెంట్, దాని తర్వాత we can go ahead with the input element, understanding input element. ఓకే, ఇప్పుడు మీరు చూసారా ఇక్కడ మీరు అయితే ఇది ఒక ఇన్పుట్ ఎలిమెంట్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఇన్పుట్ ఎలిమెంట్ లో టైప్ టెక్స్ట్, ఐడి, నేమ్ ఈక్వల్ టు నేమ్, రిక్వైర్డ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ అట్రిబ్యూట్స్ వీటికి ఇన్పుట్ ఎలిమెంట్ పనికి వస్తాయి. కానీ ప్రస్తుతానికి మనం లేబుల్ గురించి చూస్తున్నాం కాబట్టి లేబుల్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేబుల్ ఏంటంటే లేబుల్ అనేది కూడా
లేబుల్ అనేది కూడా ఒక పేర్డ్ ఎలిమెంట్. పేర్డ్ ఎలిమెంట్ అంటే ఇట్ విల్ హ్యావ్ బోత్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. మధ్యలో కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ అనేది ఆ ఇన్పుట్ ఎలిమెంట్ ఏ దాన్ని రిప్రజెంట్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఆ కంటెంట్ రాస్తాం. ఇక్కడ నేమ్ అయితే నేమ్, ఈమెయిల్ అయితే ఈమెయిల్, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్, ఇంక ఏదైనా కానీ ఏదైతే ఆ ఇన్పుట్ బాక్స్ ఏ వాల్యూని క్యాప్చర్ చేస్తుందో ఆ క్యాప్చర్ చేసే కాంటెక్స్ట్ బట్టి ఇక్కడ మనం కంటెంట్ ని ప్రిపేర్ చేస్తాం. ఓకే, దాని తర్వాత లేబుల్ కి ఉండే ఒకే ఒక అన్ని గ్లోబల్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి. అంటే ఐడి కానీ, స్టైల్ కానీ, క్లాస్ కానీ, గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా అప్లికబుల్ అవుతాయి. దాంతో పాటు మనం తెలుసుకోవాల్సిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అట్రిబ్యూట్ FOR. లేబుల్ కి ఫర్ అట్రిబ్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫర్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ లేబుల్ ఉంది, ఈ లేబుల్ దేని పక్కన ఉంది, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ పక్కన ఉంది. అంటే ఇది మనం యాజ్ ఏ మనిషి మన ప్రెజెంటేషన్ వైస్ చూస్తే ఓకే, నేమ్ ఇక్కడ ఉంది కాబట్టి దీని పక్కన ఇన్పుట్ బటన్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసే వాల్యూ వచ్చేసి నేమ్, అంటే మనం ఎంటర్ చేసే నేమ్ వాల్యూ. అది మనకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే మనకి ప్రెజెంటేషన్ కనిపిస్తుంది. కానీ బ్రౌజర్ కి కానీ, సర్చ్ ఇంజిన్ కానీ, పర్టికులర్లీ బ్రౌజర్ కి తెలియాలంటే ఈ లేబుల్ ఎవరికి సంబంధించింది తెలియాలంటే దాని లోపల ఫర్ అట్రిబ్యూట్ కి అయితే వాల్యూ ప్రొవైడ్ చేస్తావో ఆ సేమ్ వాల్యూ ఇన్పుట్ ఎలిమెంట్ లో ఉండే ఐడితో మ్యాచ్ అవ్వాలి. అంటే ఈ లేబుల్ ఫర్ ఈక్వల్ టు నేమ్ రాసాం కదా, ఫర్ ఈక్వల్ టు నేమ్ రాసినప్పుడు ఇదే నేమ్ నెక్స్ట్ అది ఆ లేబుల్ ఎవరికైతే మీరు అసైన్ చేయాలనుకుంటున్నారో దానికి ఐడి కూడా సేమ్ వాల్యూ ఇవ్వాలి. సో ఇలా ఐడికి సేమ్ వాల్యూ ఇచ్చి అండ్ ఫర్ కి సేమ్ వాల్యూ ఇవ్వడం వల్ల దీని అర్థం ఏంటంటే బ్రౌజర్ కి దిస్ లేబుల్ ఈస్ పర్టికులర్లీ బైండెడ్ విత్ ఆ ఇన్పుట్. అంటే ఈ లేబుల్ ఎవరికి సంబంధించింది అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కి సంబంధించింది. సో యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అండ్ ఇఫ్ యూ మ్యాచ్ ఫర్ ని అండ్ ఐడిని మ్యాచ్ చేసామంటే యు ఆర్ బైండింగ్ విత్ లేబుల్ ఎలిమెంట్ విత్ ఇన్పుట్ ఎలిమెంట్. సో అది గుర్తుపెట్టుకోండి. లేబుల్ ఎలిమెంట్ అనేది జస్ట్ ఒక అడ్రస్ లాగా, దీనికి ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కి అడ్రస్ కూడా కాదు, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కి ఇందులో మీరు ఎంటర్ చేసిన వాల్యూ నేమ్ అని చెప్పనీకి ఈ లేబుల్ అనే ఎలిమెంట్ తీసుకొస్తాం. దాంతో పాటు లేబుల్లో ఉండే ఫర్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే బ్రౌజర్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి బైండ్ అయింది అనేది. సో ఈ ఫర్ ఈక్వల్ టు నేమ్ ఈ ఫర్ అట్రిబ్యూట్ కి సంబంధించిన వాల్యూ మీ ఇన్పుట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఐడి వాల్యూతో దేనితో ఈక్వల్ ఉంటుందో ఆ లేబుల్ అండ్ ఇన్పుట్ దోస్ ఆర్ బైండెడ్ టుగెదర్. ఓకే, సో దట్స్ యూనిట్ టు అండర్స్టూడ్. సో ఫర్ అట్రిబ్యూట్ ఈ విధంగా వర్క్ అవుతుంది. సో అంతే, ఈ లేబుల్ ఎలిమెంట్ యొక్క ప్రామినెన్స్ అంతే. లేబుల్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ మనం ఆ ఎలిమెంట్ దేనికి సంబంధించింది, ఆ ఎలిమెంట్ యొక్క కాంటెక్స్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే, అంటే ఒక టైటిల్ కానీ క్యాప్షన్ కానీ ప్రొవైడ్ చేయడానికి మనం ఈ లేబుల్ అనే ఎలిమెంట్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే, దీని తర్వాత ఇప్పుడు లేబుల్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్పుట్ ఎలిమెంట్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది కొంచెం ఓపికతో వినండి, కొంచెం చాలా పెద్ద కాన్సెప్టే వెళ్తుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ చాలా పెద్దది. యాక్చువల్లీ ఉన్న ఫార్మ్ ఎలిమెంట్స్ లోనే ఇన్పుట్ ఎలిమెంట్ అనేది చాలా పెద్దది. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అసలు ఇన్పుట్ ఎలిమెంట్ ఎందుకు పనిచేస్తుంది. సో ఇన్పుట్ ఎలిమెంట్ ఎందుకు పనిచేస్తుంది మీకు ఆల్రెడీ చూపించాను. ఇన్పుట్ ఎలిమెంట్ కెన్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద డేటాని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ డేటాని వ్యూ చేయడానికి యూజ్ చేస్తాం, అండ్ డేటా అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం, అండ్ డేటా క్లియర్ చేయడానికి అంటే డిలీట్ చేయడానికి కూడా ఎడిట్ చేయడానికి కూడా డేటాని ఇన్పుట్ బాక్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్పుట్ ఎలిమెంట్ ఎలా చేస్తాం యాక్చువల్లీ. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ రిమూవ్ దిస్ వన్. ఇది రిమూవ్ చేస్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ఇదే వాయిడ్ ఎలిమెంట్ అంటే ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ సింగిల్ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇన్పుట్. సో అంతే, ఇలా ఇన్పుట్ ఒకటి క్రియేట్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా ఒక బాక్స్ వచ్చేస్తుంది. బాక్స్ వచ్చిన తర్వాత ఆ బాక్స్ లోపల మీరు ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ ని మీరు దానికి దాంట్లోపల ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ టెక్స్ట్, యూ కెన్ గివ్ టెక్స్ట్. If you want to enter number, you can enter number. If you want to give email, you can give email. If you want to enter password, you can also enter password. So input element అంటే nothing but it is something, ఇది ఒక ఫామ్ లోనే పెద్ద ఎలిమెంట్ ఇన్పుట్ ఎలిమెంట్. ఈ ఇన్పుట్ మోస్ట్ ఆఫ్ ద కేస్ లో మనం యూజ్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్ గ్లోబల్ అట్రిబ్యూట్స్, ఐడి కానీ, క్లాస్ కానీ, అలాంటివన్నీ ఐడి, క్లాసు, టైటిల్ అలాంటివన్నీ కూడా ఈ అన్ని గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కి అసైన్ చేయొచ్చు. దాంతో పాటు కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి విచ్ ప్లేస్ కీ రోల్ ప్లే చేస్తాయి. అందులో వన్ ఆఫ్ ద
థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, నేను టైప్ గురించి చెప్పను, టైప్ గురించి కొంచెం టైం తీసుకుని చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేమ్ గురించి చెప్తాను. నేమ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది? ఓకే, ఫస్ట్ రిమెంబర్ నేమ్. ఈ నేమ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్, ఇట్ విల్ బిహేవ్ జస్ట్ లైక్ ఒక అడ్రస్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఈ ఎలిమెంట్ కి ఒక అడ్రస్, ఈ ఎలిమెంట్ కి ఒక అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ బాక్స్ లో నేను ఈమెయిల్ క్యాప్చర్ చేయాలనుకున్నాను. క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇచ్చానంటే ఈ ఇన్పుట్ బాక్స్ యొక్క అడ్రస్ ఎవరంటే నేమ్. ఈ నేమ్ లో ఎవరున్నారు? ఈమెయిల్. అంటే ఇప్పుడు బ్రౌజర్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ యొక్క అడ్రస్ ఏంటంటే ఇట్స్ అన్ ఈమెయిల్, ఈమెయిల్ ఇస్ ద అడ్రస్ ఆఫ్ దిస్ ఇన్పుట్ బాక్స్. ఓకే, అండ్ ఈ నేమ్ ఎలా ఈ నేమ్ ఎందుకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు యాక్చువల్లీ ప్రీవియస్ కేసులో చూసారంటే మెథడ్ గెట్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్ లో నేను యూఆర్ఎల్ లో సంథింగ్ అప్డేట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి సతీష్ అని టైప్ చేస్తాను, టైప్ చేసి నేను సబ్మిట్ కొట్టగానే మీరు ఇప్పుడు ఈమెయిల్ ఈక్వల్ టు సతీష్ అని వచ్చింది. ఈమెయిల్ ఈక్వల్ టు సతీష్ అంటే ఇప్పుడు మీరు ఈ నేమ్ కదా, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కి మీరు ఏదైతే అడ్రస్ గా ప్రొవైడ్ చేసినారో నేమ్ అంటే ఒక ఐడెంటిటీ ప్రొవైడ్ చేసినారో ఆ ఐడెంటిటీలో ఇచ్చిన వాల్యూ ఏంటి? ఈమెయిల్. ఆ ఐడెంటిటీ వాల్యూ దేనికి బైండ్ అవుతుంది? ఆ ఐడెంటిటీ వాల్యూ లోపల ఆ ఇంటి వాల్యూ ఈక్వల్ టు మీరు ఎంటర్ చేసిన వాల్యూని బైండ్ చేసి సర్వర్కి సబ్మిట్ చేస్తుంది. అంటే ఈ ఇన్పుట్ బాక్స్ అనేది దానికి ఖచ్చితంగా నేమ్ అనే అట్రిబ్యూట్ పక్కా ఉండాలి. ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంటేనే ఆ వాల్యూస్ ని మనం క్యాచ్ చేయగలుగుతాం. సో ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లో రాసే వాల్యూస్ కానీ మనం డిఫైన్ చేసే వాల్యూస్ కానీ మనం దాన్ని క్యాప్చర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి నేమ్ అనే అట్రిబ్యూట్, దానికి ఒక ఐడెంటిటీ నేమ్ అనే అట్రిబ్యూట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఆ నేమ్ అట్రిబ్యూట్ లో ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ వాల్యూ అండ్ మీరు ఎంటర్ చేసిన ఇన్పుట్ రెండు బైండ్ అయ్యి సర్వర్కి వెళ్తాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్పుట్ బాక్స్ లో యూ నీడ్ టు డెఫినెట్లీ రైట్ నేమ్. ఓకే, సో దట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇలా మీరు కాన్ఫిగర్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ ఐడెంటిటీ బట్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ టు క్యాప్చర్ ద డేటా అండ్ సెండ్ ఇట్ టు సర్వర్ కి సెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు దీనికి లేబుల్ బైండ్ చేయలేదు, మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే లేబుల్ ని బైండ్ చేయలేదు, కానీ యూజర్ కి ఈ ఇన్పుట్ బాక్స్ లో ఏం ఎంటర్ చేయాలి? హౌ హీ నోస్ యాక్చువల్లీ, అతనికి ఎలా తెలుస్తుంది? ఒక లేబుల్ కానీ ఇచ్చారంటే దాని ముందర సంథింగ్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ అని ఇచ్చారంటే దట్స్ ఓకే, అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా ఓకే ఇందులోపల ఈ వాల్యూ ఎంటర్ చేయాలంటాం. కానీ మనకి ఇంకొక మెథడ్ ఉంది, ఒకవేళ లేబుల్స్ మనం యూజ్ చేసే ఛాన్సెస్ లేకపోతే అంటే మన రియల్ టైమ్ లో లేబుల్స్ అనేవి మనకి అలౌ చేయకపోతే క్లయింట్ సింపుల్ గా ప్లేస్ హోల్డర్ కాన్సెప్ట్ తీసుకొని ఎంటర్ యువర్ ఈమెయిల్ ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుందంటే సమ్ స్లైట్లీ ఒపాసిటీ తక్కువతో మీకు ఎంటర్ యువర్ ఈమెయిల్ అనే ఆ టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఇది ఏమంటారు అంటే ఇది ప్లేస్ హోల్డర్ అంటాం. సో అప్పుడు యూజర్ కి ఏంటంటే ఎంటర్ యువర్ ఈమెయిల్ అని తెలుస్తుంది. ఇది ప్రజెంటేషన్ కోసం యూజ్ చేస్తాం. ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ ఇది కూడా ఆప్షనలే, అన్ని కూడా ఆప్షనల్. ప్లేస్ హోల్డర్ అనేది ఆప్షనల్ అట్రిబ్యూటే, కానీ ఇది యూజ్ చేసేది ఎప్పుడు రీసెర్చ్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద లేబుల్ ఉంది అంటే మీరు ఈ ప్లేస్ హోల్డర్ ని అవాయిడ్ చేయొచ్చు. లేబుల్ లేదంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ హోల్డర్ ని ఇవ్వాలి. ఇవి ఇస్తేనే మీకు యూజర్ కి తెలుస్తుంది దాంట్లో ఏం ఎంటర్ చేయాలనేది. ఓకేనా. నెక్స్ట్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ ఈ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏమైతుంది? index.html ఉందా? ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నేను ఏం వాల్యూ ఎంటర్ చేయను, సబ్మిట్ కొట్టినప్పుడు మీకు చూడండి ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ అట్రిబ్యూట్ కాల్డ్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఏంటంటే యు ఆర్ సేయింగ్ సంథింగ్ దట్ ఫామ్ కి ఏం చెప్తున్నావు అంటే ఈ ఇన్పుట్ లో ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది ఉండాలి, వాల్యూ లేకుండా దీన్ని ఫామ్ యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు మీరు సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు ఇది ఏం చేస్తుంది? ఫామ్ ని సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తుంది. చేసినప్పుడు ఇందులో వాల్యూని చెక్ చేస్తుంది. ఇందులో వాల్యూ ఏం లేదు కాబట్టి ఫస్ట్ మీకు ఎర్రర్ చూపిస్తుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. ఎందుకంటే ఇది ఒక వార్నింగ్ కానీ ఎర్రర్ కానీ. ఈ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఏం చేస్తాను? ఇప్పుడు రిక్వైర్డ్ అట్రిబ్యూట్ తీసిన తర్వాత ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ యూ కెన్ సీ వాల్యూస్ గెటింగ్ సబ్మిట్ విత్ ఎంటీ సబ్మిట్ అవుతుంది. ఇక్కడ చూసారా ఈమెయిల్ ఈక్వల్ టు ఎంటీ వెళ్ళింది. సో ఇలాంటి కేసెస్ కొన్నిసార్లు ఏమైందంటే మనకి బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే ఇలాంటి ఎంటీ వాల్యూస్ ని కానీ నల్ వాల్యూస్ ని కానీ యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మీకు ఏపీఐ ఫెయిల్ అవుతుంది. ఏపీఐ ఫెయిల్ అయ్యి సమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి కంట్రోల్ చేయాలంటే సింపుల్ గా యూ కెన్ గివ్ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చామంటే దట్స్ ఎనఫ్. మీరు క్లిక్ చేసిన సబ్మిట్ కొట్టారు, ఇప్పుడు ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ వస్తుంది. సో ఇది మీరు చూడండి రియల్ టైం ప్రాజెక్ట్ లో నేను యూజ్ చేస్తున్నాను అదని. ఇప్పుడు నేను ఇక్కడ ఉందా ఈ వాల్యూ లేకుండా ఇక్కడ నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ ఎనేబుల్ అవుతుంది.
కానీ యాక్చువల్లీ మీరు చూసారంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, బటన్ డిజేబుల్ చేస్తున్నా, కంట్రోల్ చేస్తున్నాను నేను. సంహౌ ఐఎమ్ కంట్రోలింగ్ మోర్ కంట్రోల్స్ తీసుకొచ్చాను. కానీ మనకు ఒక బేసిక్ మెథడ్ అయితే దీంట్లో నేను ఎంబెడ్ చేసినాను. ఇది లేకుండా ఒకవేళ క్రియేట్ స్పోర్ట్ అనే బటన్ ఎనేబుల్ అయితే మాత్రం, దాన్ని క్లిక్ చేస్తే మాత్రం ఫస్ట్ ఇది వాల్యూని చెక్ చేసుకుంటుంది. దీని లోపల వాల్యూ ఉందా చెక్ చేసి అప్పుడు మీకు వెంటనే ఇమ్మీడియట్ గా ఎర్రర్ చూపిస్తుంది. సో నేను రియల్ టైం ప్రాజెక్ట్ లో కూడా యూజ్ చేసినాను. జస్ట్ 1 సెకండ్, గెట్టింగ్ సమ్ కాల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏం చెప్తున్నాను ఇందాక, సారీ ఐ ఫర్గాట్. 1 సెకండ్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఇది రియల్ టైమ్ లో కూడా యూజ్ చేస్తున్నాను ఇలాంటి వాలిడేషన్స్ ని. ఈ వాలిడేషన్స్ అనేది ఇవి డిఫాల్ట్ HTML వాలిడేషన్స్. ఓకే, ఇవి డిఫాల్ట్ HTML వాలిడేషన్స్. ఈ డిఫాల్ట్ HTML వాలిడేషన్స్ ఏంటంటే ఈ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఉండడం వల్ల ఇది నేను ఏమంటాను డిఫాల్ట్ HTML వాలిడేషన్ అంటాం. ఈ వాలిడేషన్ మీరు యూజ్ చేసుకోకపోవడం అది మీ ఇష్టం. బికాస్ యూ కెన్ ఆల్సో మెయింటైన్ యువర్ ఓన్ వాలిడేషన్స్. మీ ఓన్ వాలిడేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇదేంటంటే దీన్ని HTML వాలిడేషన్ అంటాం. సో ఈ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఏంటంటే HTML వాలిడేషన్ మీరు ఇన్వాల్వ్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ దిస్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ యూస్ చేయాలి. ఓకేనా, దట్స్ ఆల్. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఏం చేశారు, నేమ్ అట్రిబ్యూట్ చూసాం, ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ చూసాం, అండ్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ చూసాం. దేనికి ఇవన్నీ కూడా ఇన్పుట్ బాక్స్ కి, ఇన్పుట్ ఎలిమెంట్ కి ఇవన్నీ కూడా రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్. దీని తర్వాత మీ దగ్గర ఒక మెయిన్ అట్రిబ్యూట్ ఉంది. ఈ మెయిన్ అట్రిబ్యూట్ దీంట్లోనే చాలా వాల్యూస్ ఉన్నాయి. ఈ టైప్ అనేది ఉంది కదా, ఈ టైప్ లోనే చాలా అట్రిబ్యూట్స్, చాలా వాల్యూస్ వస్తాయి ఈ టైప్ అట్రిబ్యూట్ కి. ఫస్ట్ మీకు చూపిస్తాను. ఫస్ట్ టైప్ టెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు టైప్ టెక్స్ట్ ఇచ్చారంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసే వాల్యూ ఏదైనా అవ్వచ్చు, సమ్ టెక్స్ట్, ఇట్ మైట్ బి సమ్ టెక్స్ట్, ఏదైనా టెక్స్ట్ అవ్వచ్చు. యూ కెన్ సింప్లీ సబ్మిట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే టైప్ ఈమెయిల్. ఓకే, టైప్ ఈమెయిల్ ఉంది కదా. ఇప్పుడు టైప్ ఈమెయిల్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ రాసానా, మై బ్యాడ్. టైప్ ఈమెయిల్ ఇస్తాం, ఇక్కడ టైప్ వచ్చి ఈమెయిల్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు టైప్ ఈమెయిల్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పర్టికులర్లీ రిమూవ్ దిస్ వన్ ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ చేసే వాల్యూ ఖచ్చితంగా ఈమెయిల్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, సమ్ వాల్యూ ఎంటర్ చేస్తాను, ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినప్పుడు చూడండి ఇక్కడ వాలిడేషన్ ఎర్రర్ వస్తుంది. ప్లీజ్ ఇంక్లూడ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్, ఈస్ దిస్ మిస్సింగ్ అండ్ @ బికాస్ ఇది ఎందుకు ఈ వాలిడేషన్ ఎర్రర్ వస్తుందంటే యూ హ్యావ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ద టైప్ యాజ్ ఈమెయిల్. టైప్ అనేది ఈమెయిల్ గా మెన్షన్ చేసినాం. ఇలా టైప్ ఈమెయిల్ మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఎంటర్ చేసే వాల్యూ అనేది 110% ఈమెయిల్ అనేది ఈ @ అనేది దాంట్లో ఉండాలి. @ ఉందంటే దెన్ ఇట్ విల్ యాక్చువల్లీ యాక్సెప్ట్ ద వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే వాల్యూని యాక్సెప్ట్ చేయదు. ఎందుకు? దట్స్ ఆల్ బికాస్ యూ ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడెడ్ సంథింగ్ లైక్ టెక్స్ట్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ చేసినాం. అది మీరు టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని రాశారంటే దట్ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్. అది ఏ టెక్స్ట్ అయినా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇట్ మైట్ బి ఈమెయిల్, ఇట్ మైట్ బి నెంబర్, ఎనీథింగ్ ఇట్ మీరు ఏది ఇచ్చినా కానీ అది యాక్సెప్ట్ చేస్తారు. చూడండి 1 2 3 ఇస్తారు, సమ్ నెంబర్ ఇస్తారు, సబ్మిట్ కొట్టగానే ఇట్ విల్ సబ్మిట్ బికాస్ యు ఆర్ గివింగ్ జనరల్ టెక్స్ట్. ఇదేంటంటే టైప్ అనే అట్రిబ్యూట్ కి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ టెక్స్ట్. ఈ టెక్స్ట్ ఏంటంటే జనరిక్ గా ఏ టెక్స్ట్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈమెయిల్ అంటే యూ షుడ్ డెఫినెట్లీ ఇంక్లూడ్ @ రాసి సంథింగ్ లైక్ gmail.com. ఓకే, రాశారంటే అప్పుడు మాత్రం సబ్మిట్ అవుతుంది. ఒకవేళ అది లేకుండా సబ్మిట్ కొట్టాలని ట్రై చేశారంటే ఇట్ వోంట్ సబ్మిట్. ఇట్ విల్ షో సమ్ వాలిడేషన్ ఎర్రర్ బికాస్ డెఫినెట్లీ యూ నీడ్ టు మీరు ఎక్స్ప్లిసిట్లీ దీన్ని ఈమెయిల్ అని ప్రొవైడ్ ఈమెయిల్ అని టైప్ ఈమెయిల్ అని రాశారు కాబట్టి ఈ వాలిడేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను @ ఇంక్లూడ్ చేస్తాను, సబ్మిట్ కొడతాను. ఇప్పుడు సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సబ్మిట్ అయితే నెంబర్ ఇస్తాను, సంథింగ్ రాశాను. ఇది ఒక వ్యాలిడ్ ఈమెయిలా? నేను జస్ట్ @ రాశాను, సంథింగ్ @ రాసేసి రాసి సంథింగ్ రాసేసాను, వెళ్ళిపోయింది, వాల్యూ సెండ్ అయిపోతుంది. సో ఇదేంటంటే ఇవి బేసిక్ HTML వాలిడేషన్స్. ఇవన్నీ కూడా బేసిక్ HTML వాలిడేషన్స్. సో దీనికి మనం ఎక్స్టెన్షన్ గా మనం ఓన్ వాలిడేషన్ మనం రాసుకోవాలి. ఎందుకు మనం ఓన్ వాలిడేషన్ రాసుకోవాలంటే ఇప్పుడు చూసారు కదా, సింపుల్ గా ఏదో ఒక డమ్మీ టెక్స్ట్ ఇచ్చి @ రాసి తర్వాత ఒక డమ్మీ టెక్స్ట్ రాసామంటే @ ఉంటే చాలు. దానికి @ కి అటుపక్క టెక్స్ట్ ఇటుపక్క టెక్స్ట్ ఉంటే చాలా వ్యాలిడేట్ అయిపోతుంది. సో ఇది మనకి ఇటువంటి వాలిడేషన్ సరిపోదు. సో ఇలాంటి చోట్ల మనం కస్టమ్ వాలిడేషన్ రాస్తాము. ఆ కస్టమ్ వాలిడేషన్ మనం జావా స్క్రిప్ట్ లో చూస్తాం ఎలా రాస్తాం అనేది. కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకొని టైప్ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని అది దాని యొక్క వాలిడేషన్స్ కానీ దాని యొక్క ప్రజెంటేషన్ కానీ డిఫరెంట్ గా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఇస్తాం. ఇప్పుడు
పాస్వర్డ్ ఇస్తాను. పాస్వర్డ్ ఇస్తే ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు కదా, ఆ టెక్స్ట్ అంతా కూడా సమ్ డాట్స్ గా చూపిస్తుంది. ఇట్ వోంట్ షో యాక్చువల్ టెక్స్ట్, కానీ సబ్మిట్ చేసేటప్పుడు ఇట్ విల్ సబ్మిట్ ద యాక్చువల్ టెక్స్ట్. బట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు సమ్ టెక్స్ట్ అంతా కూడా సమ్ హిడెన్ ఫార్మేట్ లో చేస్తుంది, హిడెన్ ఫార్మేట్ లో. అండ్ అండ్ నెక్స్ట్ టైప్ లో వచ్చేసి నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు నెంబర్ రాశారు కదా, ఇక్కడ నెంబర్ రాస్తే ఇక్కడ చూడండి సంథింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు టైప్, నేను కీబోర్డ్ టైప్ చేస్తున్నాను, ఆల్ఫాబెట్స్ టైప్ చేస్తున్నాను, కానీ ఆల్ఫాబెట్స్ టైప్ అవ్వట్లేదు. ఎందుకంటే టైప్ నెంబర్ ఇచ్చాం కదా, అది యాక్సెప్ట్ చేయదు. మనము ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయాలని టైప్ చేయాలని చూస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయదు. మన నెంబర్స్ మాత్రం ఇట్ కెన్ టేక్ ఇట్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ ప్రెజెంట్ సమ్ ఆరో ఐకాన్, అప్ ఐకాన్ అండ్ డౌన్ ఐకాన్ ఇక్కడ ప్రెజెంట్ చూపిస్తుంది దీంట్లో. దీనివల్ల కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయొచ్చు అండ్ ఆల్సో డిక్రిమెంట్ చేయొచ్చు. అండ్ ఈ ఇన్పుట్ బాక్స్ పర్టికులర్లీ ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఆల్ఫాబెట్స్ ఇవ్వాలని ట్రై చేసినా కానీ అది తీసుకోదు, ఇట్ వోంట్ అలౌ టు ఎంటర్ ఇట్. ఓకే, సో దట్స్ వన్ థింగ్. అండ్ దీంతో పాటు యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫైల్, ఇన్పుట్ టైప్ ఫైల్. ఓకే, ఇన్పుట్ టైప్ ఫైల్ చూడండి, నేను ఇన్పుట్ టైప్ ఫైల్ అని మార్చా, జస్ట్ ఈ టైప్ మాత్రం మార్చాను. టైప్ మాత్రం మార్చగానే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ చూస్ ఫైల్ అని చూపిస్తుంది. చూస్ ఫైల్ లో చూపించిన తర్వాత యూ క్యాన్ మీకు ఇష్టం వచ్చింది, ఐ మీన్ జస్ట్ లైక్ ఇది ఒక నార్మల్ వాట్ అయితే జస్ట్ మీరు అప్లోడ్ యూస్ చేస్తారు కదా, మీరు ఇక్కడ యూస్ చేస్తారు కదా, ఇక్కడ నేను యూస్ చేసే కాన్సెప్ట్ కూడా అదే సేమ్, అప్లోడ్ ఇమేజ్ కదా, తిరిగి నేను టైప్ ఫైల్ ఇచ్చింట, టైప్ ఫైల్ పెట్టాను కాబట్టి ఇట్ అలౌస్ యూ టు అప్లోడ్ ద ఇమేజ్. ఇలా మీకు అప్లోడ్ ఇమేజ్ అని చూపిస్తుంది. సో దాన్నే నేను ఇక్కడ ఇలా ఉండేదాన్ని అలా రీప్లేస్ చేసినాను. ఐ మీన్ యాజ్ ఎ యూఐ డెవలపర్ వీ నీడ్ టు present how the data that client requires. క్లయింట్ వచ్చి ఆ విధంగా రిక్వైర్మెంట్ ఇచ్చారు కాబట్టి, సో ఇది ఒక జనరల్ వ్యూ అంటే ఈ విధంగా ఉంటుంది. జనరల్ వ్యూ అంటే నార్మల్ జనరిక్ వ్యూ అంటే ఈ విధంగా ఉంటుంది ఫైల్, ఇన్పుట్ టైప్ ఫైల్ కి. బట్ దాన్ని మనం ఎలా అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, ఇక్కడ టైప్ ఫైల్ అని ఇవ్వగానే మీకు చూస్ ఫైల్ అని ఒక బటన్ క్రియేట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయగానే మీరు ఏ ఫైల్ ని అప్లోడ్ చేయాలో ఆ ఫైల్ అనేది ఇలా చూపిస్తుంది. అండ్ ఇఫ్ యూ సబ్మిట్ ఇట్ విల్ గో యాజ్ ఇదనేది సర్వర్ కి ఈ విధంగా మీరు పంపించాల్సిన డేటా అనేది కంప్లీట్ గా ఇట్ విల్ గో యాజ్ టైటిల్ గా వెళ్తుంది. కానీ మీరు యాక్చువల్లీ రియాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తే నేర్చుకుంటారు. బట్ ఇప్పటికైతే క్వశ్చన్ గుర్తుపెట్టుకొని టైప్ ఫైల్ ఇస్తే మాత్రం ఇలా ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ ఏం చేస్తుందంటే ఫైల్ ని చూస్ చేసుకొని అప్లోడ్ చేసే క్యాపబిలిటీ దానికి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డేట్. ఇప్పుడు చూడండి, మీరు డేట్ అని ఇవ్వగానే ఇక్కడ చూసారా డే ఏమైపోయింది, ఇట్ కంప్లీట్లీ చేంజ్ ఇంటూ డేట్. సో ఇవన్నీ కూడా HTML మీకు ప్రొవైడ్ చేసే బ్రౌజర్ అండ్ HTML ప్రొవైడ్ చేసే ఎబిలిటీస్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కి ఈ టైప్ బేస్ చేసుకొని యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. చూడండి, సబ్మిట్ కొట్టగానే ఆ డేట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, ఇన్పుట్ టైప్ వచ్చి డేట్. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఆల్రెడీ చెప్పాను టైప్ సబ్మిట్. ఇప్పుడు మీరు సబ్మిట్ ఇచ్చారు, సబ్మిట్ ఇవ్వగానే ఏమైంది, సబ్మిట్ బటన్ గా మారింది. అండ్ ఇఫ్ యూ గివ్ సంథింగ్ లైక్ రీసెట్ ఇచ్చారంటే రీసెట్ గా మారుతుంది. ఓకే, దట్స్ ఆల్. చూడండి, ఇక్కడ మీరు రీసెట్ ఇవ్వగానే దాని లేబుల్ కూడా మారిపోయింది. ఇక్కడ సబ్మిట్ ఇస్తే సబ్మిట్ బటన్ గా మారింది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ టైప్ వచ్చేసి చెక్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చెక్ బాక్స్ ఇచ్చిన తర్వాత దాని పక్కన ఖచ్చితంగా వాల్యూని ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ అంటే రియాక్ట్, ఇప్పుడు దీనికి రియాక్ట్ అని ఇచ్చేసిన రియాక్ట్ ఇస్తే ఇప్పుడు మీరు దీన్ని చెక్ చేస్తే దేని చెక్ చేసినట్టు, రియాక్ట్ చెక్ చేసినట్టు. కానీ ఇప్పుడు మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, ఈమెయిల్ ఈక్వల్ టు ఆన్ అని వెళ్తుంది, కదా. సో దీన్ని మీరు అవాయిడ్ చేయాలంటే యూ వాంట్ టు గివ్ సంథింగ్ కాల్డ్ వాల్యూ ఈచ్ అండ్ ఎవరీ చెక్ బాక్స్ కి. అది సెలెక్ట్ చేసుకుంటే ఏం వెళ్ళాలి. ఇప్పుడు పర్టికులర్లీ మీకు చూసారంటే ఈ చెక్ బాక్స్ పక్కనే ఏం రాశాను, నేను రియాక్ట్ అని రాశాను. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్పుట్ కి ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది, వాల్యూ అట్రిబ్యూట్. ఈ వాల్యూ అట్రిబ్యూట్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఇలాంటి చెక్ బాక్స్ కానీ రేడియో బటన్స్ కానీ సమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మామూలుగా అయితే ఇన్పుట్ బాక్స్ ఉన్నాయి, అయితే డేట్, సబ్మిట్, చూస్ ఫైల్ అవన్నీ యాజ్ యూజువల్ వెళ్తున్నాయి. కానీ ఇలాంటి చెక్ బాక్సెస్ కానీ ఇవి ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ఇచ్చిన, రేడియో ఇచ్చిన, దాని పక్కన సమ్ కంటెంట్ ఉండాలి. అంటే యూజర్ కి ఏం చెప్తున్నామంటే ఈ ఇన్పుట్ బాక్స్ చెక్ చేసుకుంటే, ఈ ఇన్పుట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీరేం చూస్ చేసుకున్నారంటే రియాక్ట్ చూస్ చేసుకున్నట్టు అని అర్థము. సో అండ్ సిస్టమ్ కి మెషిన్ కి చెప్పాలి, మెషిన్ కి ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఏ వాల్యూని సర్వర్ కి సెండ్ చేయాలంటే, ఇప్పుడు నేను రియాక్ట్ కాబట్టి దీని వాల్యూ వచ్చేసి నేను రియాక్ట్ అని రాస్తా. ఇక్కడ రియాక్ట్ అని రాస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రియాక్ట్ ని చెక్ బాక్స్ కొట్టేసి ఇప్పుడు నేను సబ్మిట్ కొట్టంగానే యూ సీ ఈమెయిల్ ఈక్వల్ టు రియాక్ట్, బికాస్ యు ఆర్ సెండింగ్ ఇట్ యాజ్ రియాక్ట్. ఈ వాల్యూలో ఉండేది క్యాప్చర్ చేసి ఆ వాల్యూని పర్టికులర్ గా
ఇక్కడ వరకు పంపిస్తుంది. ఎప్పుడు వెన్ యూ గేవ్ ఇట్ యాజ్ ఎ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అని ఇస్తే. ఇన్ కేస్ రేడియో అని ఇచ్చారంటే రేడియో అని ఇచ్చారంటే సేమ్ థింగ్ రేడియో. ఇఫ్ యు ఆర్ చెకింగ్ దిస్ వన్ యూఆర్ సెండింగ్ ఇట్ as రియాక్ట్. ఇప్పుడు సబ్మిట్ కొడితే రియాక్ట్ వెళ్తుంది. ఇప్పుడు మీరు చూసారంటే రియాక్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, బికాస్ ఆఫ్ వాల్యూ. సో ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ కి, ఇన్పుట్ టైప్ రేడియోకి మాత్రం యూ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ వాల్యూ అట్రిబ్యూట్ గురించి కొంచెం ఫోకస్ చేయాలి. ఓకేనా? దట్స్ హౌ దిస్ ఇన్పుట్ ఇవన్నీ కూడా ఇలా వర్క్ అవుతాయి. అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రేంజ్. చూడండి, ఆ రేంజ్ ఇవ్వగానే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సమ్ విజువల్ ఇంటర్ఫేస్. అండ్ దీని తర్వాత మీరు ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ టైప్ రేంజ్ ఇచ్చినప్పుడు యూనిట్ టు హ్యావ్ వాల్యూ ఉండాలి, మిన్ వాల్యూ ఉండాలి, మ్యాక్స్ వాల్యూ ఉండాలి. మిన్ వాల్యూ ఈక్వల్ టు 10 అండ్ మిన్ వాల్యూ ఇదంతా కూడా ఎలా వర్క్ అవుతుంది అంటే యూనిట్ టు బీ కేర్ఫుల్ వైల్ యూర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మీరు యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూజర్ సెలెక్ట్స్ ది మినిమం వాల్యూ ఇలా పంపించారనుకోండి, తక్కువ పెట్టేసి సబ్మిట్ కొట్టంగానే మీరు ఇక్కడ చూస్తే ఈమెయిల్ ఈక్వల్ 10 వెళ్ళింది, బికాస్ యూఆర్ సెట్టింగ్ ఇట్ ఎస్ మినిమం వాల్యూ 10. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సెట్ సంథింగ్ లైక్ మిడిల్ లో పెట్టి సబ్మిట్ కొట్టారనుకోండి, ఇప్పుడు నుండి వాల్యూ 15 వెళ్తుంది. ఎందుకు 15 వెళ్ళింది? బికాస్ ఇట్స్ ఇన్ మిడిల్. సో మీరు మినిమం వాల్యూ ఇక్కడ వాల్యూతో ఫరక్ పడదు, వాల్యూ ఏముండదు. ఈ వాల్యూని తీసేసి యూ కెన్ జస్ట్ రైట్ మిన్ అండ్ మ్యాక్స్. ఈ మిన్ వాల్యూని మ్యాక్స్ వాల్యూని బేస్ చేసుకొని వాల్యూ అనేది వెళ్తుంది. ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ పెట్టి సబ్మిట్ చేస్తానంటే మ్యాక్స్ వాల్యూ యూల్ సి 20. ఓకే, అండ్ ఇఫ్ యూ డ్రాగ్ సంథింగ్ హియర్ యూల్ సి అకార్డింగ్ వాల్యూ ఏంటంటే ఆ వాల్యూ మిన్ వాల్యూని మ్యాక్స్ వాల్యూని బేస్ చేసుకొని ఈ రేంజ్ అనే టైప్ రేంజ్ ఇచ్చినప్పుడు ఈ మిన్ వాల్యూని మ్యాక్స్ వాల్యూని బేస్ చేసుకొని మనం ఎంతైతే చూస్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని బ్రౌజర్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వాల్యూని ఎవరికి పంపిస్తుంది? సర్వర్కి పంపిస్తుంది. ఓకే, సో అండ్ పర్టికులర్లీ గుర్తుపెట్టుకొని టైప్ మారే కొద్దీ కొన్ని అట్రిబ్యూట్స్ పిక్చర్లోకి వస్తాయి, కొన్ని అట్రిబ్యూట్స్ పిక్చర్ నుంచి వెళ్తాయి. ఇంతకు ముందు చూసారంటే ఇంతకుముందు మనం వాల్యూ వాడలేదు, కానీ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ కి, ఇన్పుట్ టైప్ రేడియోకి వాల్యూ వాడాం. అండ్ ఆల్సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ రేంజ్ కి మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ పిక్చర్ లోకి వచ్చినాయి. అండ్ అండ్ దాని తర్వాత ఐ విల్ బి గోయింగ్ విత్ అనదర్ అట్రిబ్యూట్ వాల్యూ కలర్ ఇచ్చామంటే ఇప్పుడు చూడండి. సో ఇఫ్ యూ చూస్ సంథింగ్ ఇలా ఓపెన్ చేసి మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ వాల్యూ వుడ్ బి సర్వర్కి వెళ్ళే వాల్యూ ఆ కలర్ వాల్యూ వెళ్తుంది. ఓకే, సో అంతే. ఇక్కడ మీకు మిన్ వాల్యూ లేదు, మ్యాక్స్ వాల్యూ లేదు, అండ్ ఆల్సో వాల్యూ కూడా లేదు. జస్ట్ సింపుల్ గా టైప్ కలర్ కి ఏం లేదు, నార్మల్ అట్రిబ్యూట్స్. దాని తర్వాత యూ హ్యావ్ డేట్ అలర్ట్ చూపించేశాను. ఇప్పుడు డేట్ టైం కూడా ఉంది. డేట్ టైం పెట్టామంటే ఓకే, డేట్ టైం ఇస్ నాట్ వర్కింగ్. డేట్ టైం, లెట్స్ సి. డేట్ అయితే వచ్చింది. డేట్ టైం, ఓకే, డేట్ టైం లోకల్. చూడండి, డేట్ టైం లోకల్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇఫ్ యూ సెలెక్ట్ సంథింగ్ లైక్, ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేస్తే యూ కెన్ సెలెక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, దాంతోపాటు సమ్ టైమింగ్ కూడా యూ కెన్ సెలెక్ట్. అండ్ ఇఫ్ యూ సెండ్ సంథింగ్ లైక్ సబ్మిట్ కొట్టారంటే అలాంగ్ విత్ డేట్ టైం కూడా వెళ్తుంది. ఓకే, డేట్ టైం లోకల్. సో ఇది మీరు ఇవన్నీ కూడా టైప్స్ అనేది కూడా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను నేను ఆల్రెడీ, మీకు డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అవి ప్రాక్టీస్ చేయండి. దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక్కొక్క టైప్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేశానంటే దట్ విల్ బి వెరీ మచ్, మీరు అప్పుడు బాగా కొంచెం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్ క్యాపబిలిటీస్. ఇప్పుడు డేట్ టైం చూపించానా, ఇప్పుడు మీకు టైం చూపించానంటే ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేశానంటే క్లాక్ ఓపెన్ అవుతుంది. క్లాక్ జస్ట్ లైక్ మీరు ఇక్కడ ఏ నెంబర్స్ మీరు ఎంత హార్స్ మినిట్స్ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుంటే సేమ్ సబ్మిట్ కొట్టగానే ఆ వాల్యూ సబ్మిట్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ సెట్ ఇట్ మంత్ సెట్ చేయొచ్చు. మంత్ ఇఫ్ యూ సెట్ సంథింగ్ లైక్ మంత్, దీన్ని క్లిక్ చేశారంటే యూ కెన్ సెలెక్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏ మంత్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్. సో యూ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ ద మంత్ ఇచ్చినప్పుడు మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ వీక్ ఇచ్చారంటే యూ కెన్ ఆల్సో ఎక్స్టెండ్ దిస్ టు సెలెక్ట్ వీక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఏ వీక్, 22nd వీక్, అలా వీక్ 22, వీక్ 22 to 25. ఈ విధంగా మీరు బేస్డ్ ఆన్ టైప్ యూ కెన్ సెండ్ ద వాల్యూ. రిక్వైర్మెంట్ ఇవంతా కూడా ఏంటంటే ఫార్మ్స్ లో ఏం చేస్తాం మనము, పర్టికులర్ యూస్ కేసెస్ చెప్పండి. యూస్ కేసు చూడండి, డేట్ యూస్ కేసెస్ ఏముంటాయి? అరైవల్ టైము, డిపార్చర్ టైము, లేకపోతే ట్రైన్ సమ్ ఈవెంట్ షెడ్యూలింగ్. ఇప్పుడు ఫ్లైట్స్ ఉంటాయి, ఫ్లైట్స్ లో అరైవల్ టైమ్స్ ఉంటాయి, డిపార్చర్ టైం ఉంటాయి, ఎగ్జాక్ట్ గా డేట్, టైము, వీక్, మంత్,
అండ్ ఆల్సో టైం, ఎగ్జాక్ట్ టైం ఉండే రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటి చోట్ల మనం ఇలాంటి టైప్ ఇన్పుట్ ఫీల్డ్స్ ని మనం యూస్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మీరు మేక్ మై ట్రిప్ ఓపెన్ చేస్తాను. మేక్ మై ట్రిప్ ఇక్కడ మీరు చూస్తే ఫ్లైట్ సర్చ్ లో విల్ బి సీయింగ్ సమ్ డేట్, ఇక్కడ డిపార్చర్ డేట్ చూడండి, ఇక్కడ డిపార్చర్ డేట్ సమ్ డేట్ ఐటమ్ చూపిస్తుంది. అండ్ దేర్ విల్ బి సమ్ కేస్ వేర్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో, టైమింగ్ కూడా వస్తుంది. సో ఇలాగా డేట్ ఎలిమెంట్స్ డిపెండ్స్ ఆన్ టైం కావాలా, వీక్ కావాలా, మంత్ కావాలా అనే దాన్ని బట్టి ఈ వీళ్ళందరూ కూడా, ఇది చాలా పెద్ద వెబ్సైట్ కదా, కానీ ఈ వెబ్సైట్ లో ఏం చేస్తారు, వాళ్ళు సింపుల్ ఇన్పుట్ ఫీల్డ్సే యూస్ చేస్తారు. ఇలాంటి ఇన్పుట్ ఫీల్డ్సే యూస్ చేసి సింపుల్ గా మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకుంటారు అంతే. ఓకే, అండ్ యూ విల్ బి హ్యావింగ్ సంథింగ్ లైక్ సెర్చ్ కూడా ఉంటుంది. సెర్చ్, ఇన్పుట్ టైప్ సెర్చ్, ఇలా ఇన్పుట్ టైప్ సెర్చ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే, ఇప్పుడు చూడండి ఇన్పుట్ టైప్ సెర్చ్ ఇచ్చారా, ఇన్పుట్ టైప్ సెర్చ్ మామూలుగా టెక్స్ట్ ఇస్తారు కదా, ఇప్పుడు ఒకసారి టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి, టెక్స్ట్ ఇస్తే మీరు టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాం, టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు ఈ లాస్ట్ చూడండి, ఈ లాస్ట్ లో ఐకాన్ అనేది లేదు, ఈ లాస్ట్ లో క్రాస్ ఐకాన్ లేదు. అదే నేను ఇప్పుడు సెర్చ్ ప్రొవైడ్ చేస్తాను, సెర్చ్ అని ఇస్తాను ఇన్పుట్ టైప్. ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ సమ్ వాల్యూ ఎంటర్ చేస్తే ఆ వాల్యూని క్లియర్ చేయడానికి మీకు ఒక ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్ ఎందుకంటే టు క్లియర్ ద వాల్యూ, యాక్చువల్లీ టు క్లియర్ ద వాల్యూ. సో సర్చ్ కి అదొక ఎబిలిటీ ఉంది. సర్చ్ మీరు ఇన్పుట్ టైప్ సర్చ్ ఇచ్చారంటే దట్ షుడ్ బి యూస్డ్. ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఇలాంటి చోట్ల యూస్ చేస్తాం. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు పైన సర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ సర్చ్ బార్ ఉందా, ఇక్కడ నేను టైప్ చేసినప్పుడు ఇక్కడ క్రాస్ ఐకాన్ వచ్చింది కదా, ఇది కూడా ఇన్పుట్ టైప్ సర్చ్, యాక్చువల్లీ ఇన్పుట్ టైప్ సర్చ్ నేను యూస్ చేసే ఇన్పుట్ టైప్ సర్చ్ ఇది యాక్చువల్లీ. సో ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ సర్చ్ పెట్టాను కాబట్టి ఆటోమేటిక్ గా ఇన్పుట్ ఫీల్డ్ నేను వాల్యూ ఏమైనా ఎంటర్ చేశాను అనుకో, ఇట్ విల్ బి షో, ఈ క్రాస్ ఐకాన్ చూపిస్తుంది. ఈ క్రాస్ ఐకాన్ క్లిక్ చేశానంటే సర్చ్ క్లియర్ అయిపోతుంది. సేమ్ హౌ ఐ మేడ్ ఇట్ అంటే బికాస్ ఆఫ్ దిస్ వన్, ఇది ఎలాగైతే నేను కాన్ఫిగర్ చేశానో ఆ విధంగా నేను కాన్ఫిగర్ చేశాను దాన్ని. ఓకేనా, అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్ టెల్ ఇదేంటంటే టెలిఫోన్ నెంబర్. ఇప్పుడు ఇన్పుట్ టైప్ టెల్ అని ఉందంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ద టెలిఫోన్ నెంబర్ యాక్చువల్లీ. అది నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. మళ్ళీ యూఆర్ఎల్ ఉంది, యూఆర్ఎల్ ఉన్నప్పుడు కూడా ఇది కూడా సంథింగ్ లైక్ సబ్మిట్ కొడితే ఇట్ షుడ్ బి ఓకే, నైస్. చూడండి ఇప్పుడు నేను ఇన్పుట్ టైప్ టెల్ చూపిస్తా, టెల్ అని రాస్తా కదా, అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ చేసే వాల్యూ టెలిఫోన్ నెంబర్ ఎంటర్, టెలిఫోన్ నెంబర్. ఇఫ్ ఐ ట్రై టు ఎంటర్ సంథింగ్ లైక్ నార్మల్ టెక్స్ట్, సబ్మిట్ కొడితే ఇట్ ఈస్ గెటింగ్ సబ్మిటెడ్ బై ఇస్ నాట్ వర్కింగ్ మేబీ. సరే ఫస్ట్ ఒకసారి యూఆర్ఎల్ చూద్దాం, యూఆర్ఎల్ చూసిన టెల్ చూద్దాం. సో యూఆర్ఎల్ అంటే ఏంటంటే యూఆర్ఎల్ ఫార్మేట్ ఏంటి, https www.google.com. సో ఈ విధంగా ఉంటే అది యూఆర్ఎల్స్ అంటాం. సో లేకపోతే నార్మల్ గా ఉంటాం. సో ఇప్పుడు నేను నార్మల్ గా టెక్స్ట్ రాస్తాను, టెక్స్ట్ రాసేసి సబ్మిట్ కొడతాను. సబ్మిట్ కొట్టినప్పుడు ఇప్పుడు చూడండి ప్లీజ్ ఎంటర్ యూఆర్ఎల్ అన్నాం. సో దాన్ని తీసేసి ఐ విల్ బి రైటింగ్ సంథింగ్ లైక్ https www.google.com. ఓకే, google.com. నౌ ఇట్ విల్ సబ్మిట్. ఇప్పుడు ఇది సబ్మిట్ అయిపోతుంది, ఎందుకంటే మీరు ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి యూఆర్ఎల్ ని మ్యాచ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా HTML క్యాపబిలిటీస్. ఆ క్యాపబిలిటీస్ అన్ని కూడా మీకు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే HTML ఆ ఇన్పుట్ ఎలిమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని మీరు ఎలా వాడుకోవడం అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ లైక్ ఇప్పుడు టైప్ టెలిఫోన్ చెప్పలే కదా మీకు, టైప్ టెల్ అని రాశానంటే ఇక్కడ మీరు యాక్చువల్లీ టైప్ టెల్ రాసినప్పుడు మనకు ఒక రెజెక్ట్స్ ఉంటుంది. రెజెక్ట్స్ అంటే మీరు ఇప్పుడు చెప్పను, మీకు జావా స్క్రిప్ట్ రాగానే రెజెక్ట్స్ చెప్తాను. అక్కడ మన ప్యాటర్న్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ అట్రిబ్యూట్ లో యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్యాటర్న్ డిఫైన్ చేసి ఉంటాం. ఏం ప్యాటర్న్ డిఫైన్ చేసినామంటే మనకి నెంబర్ ఏ విధంగా ఉండాలనేది. సో ఇది అర్థం కావాలంటే మీకు రెజెక్ట్స్ అర్థం కావాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ టైప్ టెల్ ఇచ్చారంటే మీరు ఎంటర్ చేసే మీరు ఇన్పుట్ చేసే ఎలిమెంట్, ఇన్పుట్ చేసే వాల్యూ ఇక్కడ ప్యాటర్న్ కి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చే ప్యాటర్న్ కి మ్యాచ్ అయితేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాస్తాను 0 to 9. ఇప్పుడు నేను 0 to 9 రాస్తాను కదా, దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఒకటే నెంబర్ ఉండాలి, అది కూడా 0 to 9 మధ్యలో ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఓకే లెట్ మీ రిమూవ్ దిస్ వన్. ఇన్పుట్ టైప్ టెల్ ఇచ్చాను కదా, ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆర్ రాసినప్పుడు సబ్మిట్ కొడతాను. ప్లీజ్ మ్యాచ్ ద రిక్వెస్టెడ్ ఫార్మాట్. బికాస్ నేను ఇక్కడ ఒక ప్యాటర్న్ ప్రొవైడ్ చేసినాను. ఈ ప్యాటర్న్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ ప్యాటర్న్ కి ఇది మ్యాచ్ అవ్వాలి. ఈ ప్యాటర్న్ ఇది మ్యాచ్ కాలేదు అనుకో, సమ్ నెంబర్ సంథింగ్ ర్యాండమ్ టెక్స్ట్ ఇచ్చాను అనుకో, సబ్మిట్ కొట్టినప్పుడు ఇట్ వోంట్ అలౌడ్ టు సెండ్ ద డేటా టు సర్వర్. ఇట్ షోస్ ప్లీజ్ మ్యాచ్ ద రిక్వెస్ట్. నేను ఏమి ఇచ్చాను, 0 to 9 ఇచ్చాను. అంటే దీని అర్థం ఏంది, ఈ ప్యాటర్న్ యొక్క అర్థం ఏంటంటే ఈ ప్యాటర్న్ యొక్క అర్థం ఇట్ షుడ్ ఇన్పుట్ బాక్స్ లో ఒకటే క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కూడా 0 to 9 మధ్యలో ఉండాలి. సో ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసేసి
I'll try to enter 3, నెంబర్ 3 ఎంటర్ చేస్తా, సబ్మిట్ కొడతాను. నౌ ఇట్స్ గెటింగ్ సబ్మిటెడ్. ఓకే, అండ్ ఈ విధంగా మీరు రాయొచ్చు, ఈ విధంగా మీరు స్పెసిఫై చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ ఈ ప్యాటర్న్స్ మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ ప్యాటర్న్ నాకు అర్థమైందంటే దేర్ షుడ్ బి త్రీ నెంబర్స్ విచ్ షుడ్ బి 0 to 9 మధ్యలో ఉండాలి. 0 to 9 మధ్యలో ఉండాలి. ఇప్పుడు చూడండి 1 2 3 సబ్మిట్ అయిపోతుంది. సో ఇఫ్ ఐ హావ్ సంథింగ్ 1 2 3 4, ఇట్ విల్ షో ప్లీజ్ మ్యాచ్ ద రిక్వెస్టర్ ఫార్మాట్. బికాస్ నేను ఇక్కడ ప్యాటర్న్ లో 0 to 9 మాత్రం, 0 to 9 డిజిట్స్, ఫస్ట్ క్యారెక్టర్స్ అనేది 3 ఉండాలి, 3 క్యారెక్టర్స్ ఉండాలి, అవి కూడా 0 to 9 మధ్యలో ఉండాలని రాశాను. సో ఇక్కడేమో 4 క్యారెక్టర్స్ కానీ అది మ్యాచ్ కాలేదు కాబట్టి అలా వస్తుంది. సో ఈ టెలిఫోన్ కి ఈ విధంగా ప్యాటర్న్ డిఫైన్ చేసి మనం మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే +91 +1 +92 అని ఉంటాయి కదా. సో అవన్నీ మనం ప్యాటర్న్స్ బిల్డ్ చేసుకొని ఈ విధంగా చేస్తాం. ఓకే, సో దీనికి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, కంప్లీట్ గా పెద్ద ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ మీకు డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఇక్కడ ప్రతి ఒక్క వన్ బై ఎలిమెంట్ ఒక్కొక్క ఎలిమెంట్ చెప్పుకుంటూ వచ్చా కదా, కానీ మీకు డాక్యుమెంట్ లో కంప్లీట్లీ A to Z ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి ఒక్క అట్రిబ్యూట్ గురించి కంప్లీట్ గా చెప్తా వచ్చాను. సో అవన్నీ మీరు ఒకసారి చూడండి. చూస్తే మాత్రం యూల్ ఈజీలీ అండర్స్టాండ్, మీరు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే దట్ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ ఇన్ ఏ నీట్ గా అర్థం చేసుకుని అర్థమవుతాయి కూడా. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ టైప్ అట్రిబ్యూట్ చూసాం, ప్యాటర్న్ అట్రిబ్యూట్ చూసాం, నేమ్ అట్రిబ్యూట్ చూసాం, ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ చూసాం, రిక్వైర్డ్ అట్రిబ్యూట్ చూసాం, అండ్ దాని తర్వాత సమ్ ప్లేసెస్ లో వాల్యూ అట్రిబ్యూట్ చూసాం, వాల్యూ అట్రిబ్యూట్ కూడా చూసాం. దాని తర్వాత కొన్ని వేరే అట్రిబ్యూట్స్ ఉన్నాయి. వేరే అట్రిబ్యూట్స్ అంటే అట్రిబ్యూట్స్ ప్రతి ఒక్క ఇన్పుట్ ఎలిమెంట్ కి అప్లికబుల్, నాట్ ఓన్లీ సమ్ సిచ్యుయేషన్ బేస్ అయ్యి సమ్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్, నాట్ అప్లికబుల్ అని చెప్పా కదా. సో అలా కాకుండా కొన్ని అట్రిబ్యూట్స్ ఆల్ ఓవర్ ప్రతి ఒక్క ఎలిమెంట్ కి అప్లికబుల్. ఫస్ట్ అట్రిబ్యూట్ దాంట్లో వచ్చి రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది రీడ్ ఓన్లీ అని ఇచ్చానంటే, ఈ ఎంటర్ యువర్ ఈమెయిల్ బాక్స్ ఉందా, ఈ ఎంటర్ యువర్ ఈమెయిల్ బాక్స్ లో యూ కెనాట్ ఎంటర్ ఎనీథింగ్, ఎందుకంటే ఇది ఓన్లీ రీడ్ ఓన్లీ మాత్రమే. రీడ్ ఓన్లీ అంటే యూ కెన్ ఓన్లీ రీడ్ ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీడ్ ఓన్లీ ఈ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే వాల్యూ ప్రొవైడ్ చేస్తా. బై డిఫాల్ట్ గా వాల్యూ ప్రొవైడ్ చేస్తాను. లోడ్ అవ్వగానే వాల్యూ వచ్చేటట్టు. సి వాట్ ఐ విల్ డూ మీన్స్ ఐ విల్ ఎంటర్ ద వాల్యూ. ఓకే, సో ఇది ఆటోమేటిక్ గా ఈ వాల్యూ ఉంటుంది. బై డిఫాల్ట్ గా బ్రౌజర్ లోడ్ అవ్వగానే మీకు ఏ వాల్యూ అంటే ఆల్రెడీ నేను వాల్యూ ఏదైతే ప్రొవైడ్ చేసింటానో ఆ వాల్యూ మీకు ఇక్కడ చూపిస్తా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను రీడ్ ఓన్లీ రిమూవ్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఐఎమ్ రిమూవింగ్ రీడ్ ఓన్లీ రిమూవ్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ లోకి నేను 1 2 3 ఎంటర్ చేస్తాను. 1 2 3 ఎంటర్ చేసి సబ్మిట్ కొడతాను. సబ్మిట్ కొడితే ఓకే, మ్యాచ్ ప్యాటర్న్ ఉందా, సారీ రిమూవ్ దిస్ వన్. సో ఇప్పుడు మీరు చూసారంటే సతీష్ 1 2 3 రాస్తాను, సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది. వేరే నేను ఇప్పుడు రీడ్ ఓన్లీ అని పెట్టానంటే ఇప్పుడు మీకు ఈ వాల్యూ అనేది రీడ్ ఓన్లీ వాల్యూ. దీన్ని చేంజ్ చేయలేం. దీన్ని ఇప్పుడు దీనిలో ఈ పర్టికులర్ బాక్స్ లోకి వెళ్ళేసి ఇఫ్ యూ వాంట్ టు క్లిక్ ఆన్, మీరు క్లిక్ చేసి సమ్ వాల్యూ ఎంటర్ నేను ట్రై చేశానంటే నేను కీబోర్డ్ టైప్ చేస్తాను, బట్ అది అక్కడ ఏం ఎంటర్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తే ఆ వాల్యూ వెళ్తుంది, ఏదైతే వాల్యూ సెట్ చేసామో అదే వాల్యూ వెళ్తుంది. మీరు ఎంటర్ చేసిన వాల్యూ వెళ్ళదు. మీరు ఎంటర్ చేసిన వాల్యూ అసలుకి అది తీసుకోవట్లేదు, ఎందుకంటే యూ గేవ్ ఇట్ యాస్ రీడ్ ఓన్లీ అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ రీడింగ్, యూ ఆర్ నాట్ అలౌడ్ టు ఎడిట్ ద వాల్యూ. ఓకే, అండ్ వన్ మోర్ అట్రిబ్యూట్ డిజేబుల్డ్ ఉందంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని మీద పోయానుకో, దీని మీద ఇది చూడండి సమ్ డిఫరెంట్ టెక్స్చర్ తో, డిఫరెంట్ ట్రాన్స్పరెన్స్ తో మారింది. ఈ ఇన్పుట్ బాక్స్ అనేది మామూలుగా కాకుండా దీని మీద ఇంతకు ముందు అట్లీస్ట్ అలౌ చేసేది, ఇప్పుడు దీని మీద సమ్ టెక్స్ట్ కలర్ తో మారిపోయేసి ఇప్పుడు డిఫరెంట్ గా దీని మీద ఏంటంటే ఇవి డిజేబుల్డ్ ఫార్మాట్. ఇవన్నీ కూడా డిజేబుల్డ్ అంటే దీస్ ఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెస్. ఇప్పుడు మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, అసలు వాల్యూ సబ్మిట్ అవ్వదు. అట్లీస్ట్ రీడ్ ఓన్లీలో ఏం చేసినాము, రీడ్ ఓన్లీ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఉన్న వాల్యూ కూడా సబ్మిట్ అయింది. మీరు చూసారంటే బాగా రీడ్ ఓన్లీలో, ఐ విల్ కీప్ అగైన్ రీడ్ ఓన్లీలో ఏం చేసిన అంటే ఇప్పుడు వాల్యూ ఎడిట్ కాదు, కానీ సబ్మిట్ కొడితే ఉన్న వాల్యూ సబ్మిట్ అయింది. ఓకే, ఉన్న వాల్యూ సబ్మిట్ అయింది. బట్ డిజేబుల్డ్ పెట్టామనుకో ఆల్రెడీ వాల్యూ ఉంది దాని లోపల, కానీ అది డిజేబుల్డ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు సబ్మిట్ కొట్టినా కానీ ఆ వాల్యూ ఏది వెళ్ళదు. సో అదే డిఫరెన్స్. రీడ్ ఓన్లీకి డిజేబుల్ తేడా ఏంటంటే రీడ్ ఓన్లీ పెట్టాడు మాత్రం ఏదైనా వాల్యూ కానీ హోల్డ్ చేసుకుని ఉంటే ఆ వాల్యూ సర్వర్ కి ప్రాసెసింగ్ వెళ్తుంది. డిజేబుల్ పెట్టామంటే అసలు ఆ వాల్యూవే సర్వర్ కి వెళ్ళదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి ఉంది. మేబీ ఐ రిమూవ్ దిస్ వాల్యూ. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా డిఫాల్ట్ అంటే ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క అట్రిబ్యూట్స్, ప్రతి ఒక్క ఇన్పుట్ ఎలిమెంట్ కి అవి అప్లికబుల్. నెక్స్ట్ మీకు ఆటో ఫోకస్. ఓకే, ఆటో ఫోకస్ అంటే ఇప్పుడు మీరు లోడ్ చేయగానే, ఈ బ్రౌజర్ లోడ్ చేయగానే మీకు ఆల్రెడీ వెయిట్ సెకండ్,
ఆటో ఫోకస్ ఎలా వర్క్ అవుతుంది ఇది? ఓకే. ఓకే. ఫర్ దిస్ వన్ ఐ వాంట్ టు గివ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాను. ఇంకో ఎలిమెంట్ తీసుకుంటే మీకు కొంచెం డిఫరెన్స్ అర్థమవుతది. ఓకే. లెట్ మీ సీ విత్ లైవ్ సర్వర్. ఇప్పుడు చూసారా? మీకు ఇక్కడ ఏమైంది? ఆటోమేటిక్ గా ఫస్ట్ థింగ్ అనేది బ్లాక్ కలర్ తో హైలైట్ అయింది. మీరు చూస్తే బాగా. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి లైవ్ సర్వర్ తో ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపించలేదు అది. కానీ ఇక్కడ నేను ఆటో ఫోకస్ అనేది ఫస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ కి ఇచ్చాను. సెకండ్ ఇన్పుట్ ఎలిమెంట్ కి ఆటో ఫోకస్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చేసి సర్వర్ కొడతాను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొడతాను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొడితే నీకు ఈ ఫస్ట్ బాక్స్ అనేది ఆటోమేటిక్ గా హైలైట్ అయ్యి దాని లోపల కర్సర్ అనేది బ్లింక్ అయితే కనిపిస్తుంది. మీరు చూస్తే కనిపిస్తుంది ఇక్కడ. మీకు చూస్తే ఈ వాల్యూలో ఆటో ఫోకస్ ఇవ్వడం వల్ల ఇది మీకు ఆటో బై డిఫాల్ట్ గా పేజ్ లోడ్ అయిన ప్రతిసారి పేజ్ లోడ్ అయిన ఇమీడియట్ గా ఆటో ఆ ఎలిమెంట్ ఏదైతే ఆటో ఫోకస్ ఇచ్చారో ఆ ఎలిమెంట్ అనేది ఫోకస్ లోకి వస్తుంది. అండ్ ఆల్సో కర్సర్ యాజ్ యూజువల్ ఆ ఇన్పుట్ ఎలిమెంట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఆటో ఫోకస్ దీనికి తీసేసి సెకండ్ దానికి పెడతాం. దీనికి పెడితే చూడండి, ఇఫ్ ఐ గో హియర్ అండ్ రీఫ్రెష్ ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా రీఫ్రెష్ చేస్తే ఈ సెకండ్ దానికి హైలైట్ అవుతుంది. బికాస్ యూ గేవ్ సెకండ్ ఇన్పుట్ ఎలిమెంట్ కి మీరు ఆటో ఫోకస్ అని ఇస్తున్నారు. ఆటో ఫోకస్ అని ఇవ్వడం ఈ ఆటో ఫోకస్ అని దేనికి ఇచ్చారు? సెకండ్ ఎలిమెంట్ కి ఇవ్వడం వల్ల మీకు సెకండ్ ఎలిమెంట్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఈ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఇప్పుడు చెప్పేటివి డిజేబుల్డ్ కానీ, రీడ్ ఓన్లీ కానీ, ఆటో ఫోకస్ కానీ, అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆటో కంప్లీట్ auto complete area something like auto complete. Okay, something you have something attribute called auto complete. ఈ auto complete ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్ గా జస్ట్ సి మీరు ఇక్కడ సమ్ వాల్యూ ఎంటర్ చేస్తారు కదా, వాల్యూ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతారు. దట్స్ ఎనఫ్. ఓకే, ఇది కూడా ఫిల్ అవుతుంది. సబ్మిట్ కొడతారు కదా, నెక్స్ట్ టైం మీరు ఇక్కడ వాల్యూ ఎంటర్ చేసినప్పుడు దీంట్లో మీకేం రావట్లే. కానీ ఇక్కడికి వెళ్తే మీరు ఓకే, ఇది కూడా ఇక్కడ రావట్లేదా? ఇక్కడ so if I want to enter some value like this and submit, it will get submitted. And if I enter something like ఇప్పుడు ఓకే, యాక్చువల్లీ అయితే ఆటో కంప్లీట్ ఎలా వర్క్ అవుతుందంటే చెప్తా చూడండి. ఆటో కంప్లీట్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఆటో కంప్లీట్ అని దేనికన్నా ఇచ్చారంటే అది ఏం చేస్తుందంటే ప్రీవియస్ గా వాల్యూస్ మీరు ఎంటర్ చేస్తారు కదా, ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూస్ రిమెంబర్ చేసుకొని ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీరు ఆ వాల్యూస్ మళ్ళా కానీ ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్ గా అది ఫిల్అప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ట్రై టు గివ్ సతీష్. ఓకే, సతీష్ అని ఇస్తాను, సబ్మిట్ కొడతాను. ఓకే, ఇక్కడ కూడా సంథింగ్ సబ్మిట్ కొడతాను. నౌ లెట్స్ సి, ఇక్కడ ఎస్ అని రాస్తాను. ఇది యాక్చువల్లీ రావాలి, బట్ ఐ డోంట్ నో వై ముస్కిని. మేబీ ఇలా మీరు రాస్తారు కదా, సతీష్ అని మళ్ళీ రాశారు అనుకో, ఆటోమేటిక్ గా ఆటో కంప్లీట్ ఫీచర్ వల్ల ఇది ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ సజెషన్ చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటో కంప్లీట్ అయిపోతుంది. సో అలా కూడా మీరు ఇన్పుట్ ఎలిమెంట్స్ కి ఆటోమేటిక్ గా కంప్లీట్ అయ్యే ఫీచర్ ని యాడ్ చేయొచ్చు. అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని అది మీకు చూపిస్తుంది. ఎట్లా అంటే సజెషన్స్ లాగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సతీష్ అని రాశాను కదా, నెక్స్ట్ టైం మీరు క్లిక్ చేసి ఇలా కర్సర్ పెట్టగానే మీకు కింద ఒక పాప్ వస్తుంది సతీష్ అని. సో ఎందుకంటే యూ ఆల్రెడీ ఎంటర్ దట్ వన్. ఇఫ్ యూ వాంట్ టు విష్ దాన్ని మళ్ళా ఎంటర్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ దానికి మీద క్లిక్ చేస్తే దాని చాలు అని చెప్తాం. అలాంటి ఫీచర్ ఎలా దేని ద్వారా కంట్రోల్ చేస్తామంటే ఈ ఆటో కంప్లీట్ అనే ద్వారా కంట్రోల్ చేస్తాం. ఓకే, అండ్ ఇవి మాక్సిమం అట్రిబ్యూట్స్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాను అనుకుంటున్నాను. let me think. Okay, ఒక స్మాల్ థింగ్ ఉంది. You have something called ఇది ఓన్లీ ఫర్ టెక్స్ట్ ఎలిమెంట్స్ కి మాత్రం వర్క్ అవుతుంది. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ మాత్రం వర్క్ అవుతుంది. మిన్ లెంత్ అండ్ ఆల్సో మ్యాక్స్ లెంత్. ఓకే, ఈ మ్యాక్స్ లెంత్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇక్కడ నేను మిన్ లెంత్ ఇచ్చాను 5 ఇచ్చాను అండ్ మ్యాక్స్ లెంత్ 10 ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఐ రిమూవ్ దిస్ రిక్వైర్డ్ రిమూవ్ చేస్తాను అండ్ ఆల్సో ఐ రిమూవ్ సెకండ్ టెక్స్ట్ బాక్స్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఓకే, ఇప్పుడు మీకు మిన్ లెంత్ ఉంది, మ్యాక్స్ లెంత్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను 1 అని ఇస్తాను. 1 అని ఇచ్చేసేసి సబ్మిట్ కొడతాను. సబ్మిట్ కొట్టినప్పుడు చూడండి, ప్లీజ్ lengthen this text to 5 characters because you have provided that minimum length of this input box ఎంటర్ చేసే క్యారెక్టర్స్ యొక్క మినిమం లెంత్ ఎంత 5 ఖచ్చితంగా ఉండాలి. 5 లేకపోతే అది రిజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు 5 ప్లేసెస్ అది కొట్టారంటే సబ్మిట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ గివ్ సంథింగ్ లైక్ మోర్ దెన్ 10 characters
more than 10 characters, then it don't allows actually. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, సమ్ ర్యాండమ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తాను, సమ్వేర్ వెళ్ళి ఇంకా 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 ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ దాని నుంచి మీకు తీసుకోవట్లేదు వాల్యూ. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను బట్ ఇక్కడ తీసుకోవట్లేదు, బికాస్ యూ గేవ్ సంథింగ్ లైక్ మ్యాక్స్ లెంత్ 10 అంటే 10 కన్నా ఎక్సీడ్ అవ్వదు. ఇక్కడ మీకు ఎర్రర్ ఏం త్రో చేయదు, కానీ బట్ ఇట్ వోంట్ అలౌ యూ టు ఎంటర్ ఫర్దర్ టెక్స్ట్. ఫర్దర్ గా టెక్స్ట్ ఎంటర్ చేయడానికి అలౌ చేయదు. ఓకే, దట్స్ హౌ దిస్ మిన్ లెంత్ అండ్ మ్యాక్స్ లెంత్ వుడ్ బి వర్కింగ్. మిన్ లెంత్ మ్యాక్స్ లెంత్ ఆ విధంగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, సైజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మీరు చూసారా, ఈ సైజ్ ఏంటంటే నథింగ్ బట్ విడ్త్. జస్ట్ లైక్ మీకు విడ్త్ ఎలాగైతే ఉంటుందో అలాగ విడ్త్ 100 ఇచ్చారు చూడండి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ సైజ్ యూ వాంట్. 20 ఎంత సైజ్ కావాలి, సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్. ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ తీసుకుంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, నెక్స్ట్ 2, 3, 4 అలా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మెన్షన్ చేసుకుంటే అంత స్పేస్ మాత్రమే తీసుకుంటుంది. మిగతా స్పేస్ ని వేరే ఎలిమెంట్స్ కి యూజ్ చేస్తుంది. బికాస్ ఇన్పుట్ ఇస్ ఏ వాయిడ్ ఎలిమెంట్ అండ్ ఇట్స్ డిస్ప్లే ఇస్ ఇన్లైన్ డిస్ప్లే ఉంటుంది ఇన్పుట్ కి. ఓకే, బ్లాక్ లెవెల్ డిస్ప్లే కాదు. దాని పక్కన ఇంకో ఎలిమెంట్ ని అలౌ చేస్తుంది. ఓకే, దట్స్ హౌ దిస్ విల్ వర్క్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ అట్రిబ్యూట్స్. మాక్సిమం ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్స్ ఇవే, ఇంతకన్నా మీకు వేరే అట్రిబ్యూట్స్ ఉండవు. అండ్ ఐ గేవ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఎక్కడ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. దాంతో ఒకటి మర్చిపోయాను, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చెప్పాను లేబుల్ యూజ్ చేసిన ఐడి అని. ఐడి అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క ఎలిమెంట్ కి, ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కి ఐడి అని అప్లికబుల్. ఐడి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ either స్టైలింగ్ పర్పస్ ఆర్ ఫర్ బైండింగ్ ఫర్ లేబుల్ ని ఇన్పుట్ ఎలిమెంట్ ని బైండ్ చేయడానికి ఐడి అట్రిబ్యూట్ ని ఫర్ అట్రిబ్యూట్ ని మ్యాచ్ చేయాలి. సో ఐడి అట్రిబ్యూట్ జనరల్లీ స్టైలింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ఇన్పుట్ ఎలిమెంట్. సో ఇప్పటికి ఇంత చాలు. ఇంకా రేపు టుమారో క్లాస్ లో ఫర్దర్ గా టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ ఉంది. సో మనం కంప్లీట్ చేసిన దాంట్లో మాక్సిమం అంటే వాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఐ లెట్ యూ నో. ఇన్పుట్ ఎలిమెంట్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం, లేబుల్ కంప్లీట్ చేస్తున్నాం, మిగతా ఫీల్డ్ సెట్, లెజెండ్, టెక్స్ట్ ఏరియా ఇవంతా కూడా ఒక ఆన్ ద గోలో కంప్లీట్ చేసేయచ్చు. కానీ ఈ ఇన్పుట్ మాత్రమే చాలా ఎక్కువ కాన్సెప్ట్ టైం తీసుకుంటుంది, బికాస్ ఇట్ ఈస్ వెరీ బిగ్ కాన్సెప్ట్. ఇన్పుట్ ఎలిమెంట్ అనేది హార్ట్ ఆఫ్ ద ఫామ్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని మన ఫామ్ యొక్క సబ్మిషన్స్ కానీ, మన ఫామ్ యొక్క వ్యూ, క్రియేట్, వ్యూ, డెలీట్, అప్డేట్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఓకే, సో ఐ జస్ట్ గివ్ సమ్ గుడ్ ఎగ్జాంపుల్స్ హియర్. అన్ని కూడా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఐ విల్ ట్రై టు గివ్ దిస్ డాక్యుమెంట్ టు యూ, దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ పర్టికులర్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే 110% యూ విల్. ఇక్కడ ఇన్పుట్ కి సంథింగ్ మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ ఇచ్చాను. నాకు రేపు ఇది ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఐ లాస్ట్ డెఫినెట్లీ ఈ పర్టికులర్ హైలైట్ చేస్తున్నాను. ఇన్పుట్ బాక్స్ లో డేట్ కి నేను మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ ఇచ్చాను. సో ఇది మీరు ట్రై చేయండి. ఈ మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ ఎలా వర్క్ అయితే నాకు రేపు క్లాస్ చెప్పండి. ఖచ్చితంగా అడుగుతాను, అందరూ చెప్పాల్సిందే ఈ మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ ఎలా వర్క్ అవుతుంది అనేది డేట్ కి. ఓకే, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నేను పర్టికులర్లీ ఈ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మీరు నాకు చెప్పండి అది మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ ఎలా వర్క్ అవుతుంది టుమారో సెషన్ లో. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఐ జస్ట్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. టుమారో క్లాస్ లో నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్, ఈ ఫీల్డ్ సెట్, లెజెండ్ ఇవంతా చాలా చిన్న ఎలిమెంట్స్, చిన్నవి, అవి త్వరగానే అయిపోతాయి. ఓకేనా, ఈవెన్ సెలెక్ట్, ఇవంతా మీటరు, ఇవంతా కూడా చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతాయి. దట్ వోంట్ టేక్ మచ్ టైం. ఓకే, సో బికాస్ ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం టైం తీసుకుంది. రేపు మాక్సిమం అంటే వి ట్రై టు కవర్ ఫార్మ్స్ అంతా కూడా కంప్లీట్ చేసి మేబీ టైం సపోర్ట్ ఉంటే మాత్రం విజువల్ కంటెంట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. మేబీ ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ అర్థమవుతలేదంటే మాత్రం యూ క్యాన్ పర్సనల్లీ పింగ్ మీ ఆర్ మెసేజ్ మీ. ఐ విల్ రెస్పాండ్ టు యువర్ మెసేజెస్ అండ్ డౌట్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది సెషన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఏం లేకపోతే మాత్రం we shall wind up this session and we'll meet tomorrow. You guys please practice this ఎగ్జాంపుల్స్. ఈ డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేసిన ఎగ్జాంపుల్ ని మాత్రం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో డోంట్ సిట్ లైక్ వితౌట్ ప్రాక్టీసింగ్. డోంట్ జస్ట్ లిజన్ అండ్ జస్ట్ వినేసి మాత్రం జస్ట్ సైలెంట్ అయిపోవద్దండి. యూ నీడ్ టు డెఫినెట్లీ ప్రాక్టీస్ దిస్. ఓకేనా,
ఐ సైలెన్స్ అంటే నాకు తెలిసి నాకు సైలెన్స్ అంటే మీకు ఏం డౌట్స్ లేవని అనుకోవచ్చా? వాట్ యు సే గైస్? యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, రైట్? Okay, then fine. Then fine. Then meet you on tomorrow. Meet you all guys in tomorrow session. Tomorrow Saturday, right? Tomorrow session ఉంటుంది. So what time of you are comfortable? Maybe I am okay to take in morning times and also evening times. What time you are comfortable? Just let me know. I'll try to do it in that way. మార్నింగ్ అయినా ఓకే, ఈవినింగ్ అయినా ఓకే. సో రెగ్యులర్ టైమింగ్స్ చూద్దామా లేకపోతే మార్నింగ్ టైం చూద్దామా? వాట్ యు సే? సో చాట్లో చెప్పండి. మార్నింగ్, యా. ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. మిగతా వాళ్ళు మీ టైమింగ్స్ కూడా కావాలి కదా. మీ టైమింగ్స్ ని బేస్ చేసుకొని ఐ వాంట్ రెగ్యులర్ టైం. ఓకే, మార్నింగ్ అంటే ఏ టైం ఉంటుందన్న? మేబీ 11 ఆ టైంలో. ఓకే ఓకే. 10 ఆర్ 11 ఆఫ్టర్ అందరూ నిద్ర లేచిన తర్వాతే, నాట్ లైక్ ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం కష్టమే అందరికి. మేబీ 10, 11 ఆ టైంలో. ఒకవేళ అలా ప్లాన్ చేద్దామా లేదంటే ఈవినింగ్ ఏనా? రెగ్యులర్ టైం ఏనా? ఓకే, సరే అయితే అందరూ రెగ్యులర్ టైం అంటారు కాబట్టి మేబీ రెగ్యులర్ టైం. ఓకే ఓకే, దెన్ ఫైన్. అందరికీ కూడా ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మన డౌట్స్ ఇట్లా ఉంటే మాత్రం జస్ట్ మెసేజ్ మీ ఆర్ ఎల్స్ యూ కెన్ ట్యాగ్ మీ ఇన్ గ్రూప్ ఆల్సో. ఓకే, సరే. ఓకే గైస్, మీట్ యూ ఇన్ టుమారో సెషన్. బై.